हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। Hi Krishna, Prabhuji, and Mataji Standavathana. So, first of all, welcome to everyone for this course, SGR Advanced Course Secrets of Gita Revealed, 18 days, 18 chapters course. సో ఎవరైతే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నారో అంటే కొందరు పాత వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. సో ఫస్ట్ టైం ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఈ క్లాస్కి హ్యాండ్ రైస్ చేస్తారా? మీకు హ్యాండ్ రైస్ చేయడం వచ్చా? ఇక్కడ రియాక్ట్ అని ఉంటుంది లేదా రైస్ హ్యాండ్ అనేసి వస్తుంది. ఓకే, నైస్. ఓ, సో 10, 11, ఓకే, 13. हरे कृष्ण। ఎవరైతే కొత్త వాళ్ళు दंडवत प्रणाम प्रभु जी। ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. అయితే కొన్ని పేర్లు అనేది కనబడట్లేదు. ఇట్ ఈస్ లైక్ సమ్ వివో అనేసి అట్లా ఉంటుంది. సో మీరు రీనేమ్ చేసుకోండి సో దట్ మీరెవరు మీ పేరేంటి అనేది తెలుస్తుంది. ఓకే, ఐ థింక్ ఇంకా కొంత వాళ్ళు ఉన్నారు బట్ మేబీ సమ్ హౌ ఎట్లా హ్యాండ్ రైస్ చేయాలో మేబీ తెలియట్లేదేమో. నో ప్రాబ్లం. సో కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చాలా చాలా స్వాగతం అండి. మన సీక్రెట్స్ ఆఫ్ గీతా రివీల్డ్ 6 days కోర్స్ అనేది ఇంతకుముందు చేసిన తర్వాత ఈ 18 days కోర్స్ అనేది మనము చేస్తుంటాము. కొన్నిసార్లు 18 days కోర్స్ అనేది డైరెక్ట్గా చేయడం కూడా జరిగింది ఒకప్పట్లో. సో ఈ 18 days 18 చాప్టర్స్ అనే కాన్సెప్ట్ అనేది మనకి కోవిడ్ టైంలో నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో దాని తర్వాత ఇది చాలా సక్సెస్ఫుల్గా చాలా బ్యాచెస్ చాలా టీమ్స్ అనేది చేశారు. సో మేము కూడా చేసాము అండ్ వీ కుడ్ రీచ్ టు మెనీ పీపుల్ అన్నమాట. కొన్ని లక్షల మందికి భగవద్గీత జ్ఞానం ఇవ్వడానికి చేసే ప్రయత్నం అనేది చాలా వరకు సక్సెస్ఫుల్ అయింది అన్నమాట. సో ఓకే, సో ఇక్కడ కొత్త వాళ్ళ గురించి అడిగాను. సో మీరందరూ హ్యాండ్ రైస్ చేశారు. నౌ ఐ విల్ లోవర్ యువర్ హ్యాండ్స్. సో భగవద్గీత అని ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, అంటే భగవద్గీతకి సంబంధించిన ఒక క్లాస్ కూడా వినలేదు, ఎప్పుడు కూడా బుక్ అనేది చూడలేదు, యాక్చువల్గా కాన్సెప్ట్ ఏముంటుందో భగవద్గీతలో పెద్దగా తెలియదు, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. వెరీ న్యూ అన్నమాట. దిస్ ఇస్ లైక్ ఫస్ట్ టైం అన్నమాట భగవద్గీత ఇంతకుముందు ఏం వినలేదు కూడా. ఓకే, విహా, ఉమా, రాముడు. ఓకే, ఫైన్. సో మిగతా వాళ్ళకి కొంచెం కొంచెం ఐడియా అనేది ఉందన్నమాట. ఓకే, సో వాట్ విల్ డూ ఇస్ ఈరోజు మనం కొంచెం భగవద్గీత గురించి ఇంట్రొడక్షన్తో పాటు ఫస్ట్ చాప్టర్ అనేది కవర్ చేయడానికి చూద్దాము. సో మనము ఏదైతే ఈ కార్యక్రమం అనేది చేస్తున్నామో, సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే దిస్ ఇస్ స్పిరిచువల్ థింగ్ అన్నమాట. సో ఆధ్యాత్మికమైన ఈ కార్యక్రమం కాబట్టి చాలాసార్లు ఏమవుతుందనంటే మనం ఏదన్నా మెటీరియలిస్టిక్గా అంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కోసము లేదా ఏదన్నా మామూలుగా మనం ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు వేరే ఏదైనా సబ్జెక్టు దెన్ మేబీ డిస్టర్బెన్సెస్ డివియేషన్స్ అనేది ఉంటాయి కొన్ని. కానీ ఇట్లాంటి భగవద్గీత లాంటి కోర్స్ చేసేటప్పుడు మాత్రం చాలా డీవియేషన్స్ చాలా డిస్ట్రాక్షన్స్ అనేది వస్తాయన్నమాట. మనం ఫోకస్ చేయాలని అనుకుంటాము బట్ సమ్హౌ మనకి మైండ్లో ఏదో ఆలోచనలు వస్తాయి లేదా ఏదో కొత్త కొత్త డౌట్లు వస్తూ ఉంటాయి. ఓకే, మేబీ ఇంట్లో ఉండే వాతావరణం సహకారం అనేది దొరకవచ్చు దొరకకపోవచ్చు, ఇంటర్నెట్ కూడా సపోర్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు, రైట్. సో ఇట్లా ఏదో ఒక అంతరాయం అనేది కలగవచ్చు అనమాట. ఎందుకంటే కృష్ణ చెప్తారనమాట భగవద్గీతలో, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయా యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. సో వేలల్లో ఒకళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుందట, రైట్. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ, అవుట్ ఆఫ్ థౌజండ్స్ ఒకళ్ళకి మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లా ఇంట్రెస్ట్ వచ్చిన వేల మందిలో కూడా ఒకళ్ళకి మాత్రమే అర్థం అవుతుందట, రైట్. ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం, ఏంటి భగవద్గీత అనేసి. సో ఇట్ ఈస్ అ రేరెస్ట్ నాలెడ్జ్ అన్నమాట. సో అందుకనే కొంచెం మనము డిటర్మినేషన్ అనేది మనకి దృఢ సంకల్పం అనేది ఉండాలి, చాలా ఎంతూజియాస్టిక్గా చాలా ఉత్సాహంగా పాల్గొనడానికి ప్రయత్నించాలి. బికాజ్ ఇంట్రెస్ట్ రావడమే చాలా చాలా అరుదు. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని కాపాడుకొని చక్కగా నేర్చుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే అది అంత మామూలు విషయం కాదు. సో మనకి చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. మేబీ క్లాస్లో మనకి కొన్ని విషయాలు ఇంట్రెస్టింగ్గా అనిపించవచ్చు, కొన్ని అనిపించకపోవచ్చు, రైట్. కానీ ఏంటంటే అన్ని ఇంపార్టెంట్ విషయాలే మనం మాట్లాడతాము, కానీ ప్రతి ఇంపార్టెంట్ విషయం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుందనే గ్యారంటీ ఉండదు.
సో మైండ్ ఏం చేస్తుంది అంటే అప్పుడప్పుడు సరే ఇది కొంచెం బోరింగ్గా ఉంది కదా అనేసి స్కిప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది, రైట్? సో మనం ఏం చేయాలంటే ఇంట్రెస్టింగ్ ఉందా లేదా, బాగా ఎంటర్టైనింగ్గా ఉందా లేదా అనే దానికంటే కూడా ఒక ఫెయిత్ అనేది, ఒక విశ్వాసం అనేది పెట్టుకోవాలి. ఏంటంటే భగవద్గీతలో ఏ కాన్సెప్ట్ అయినా సరే, ఏ పాయింట్ అయినా సరే చాలా చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో మనం కన్ఫ్యూజన్స్ నుంచి ముందుకెళ్ళడానికి, క్లారిటీ తెచ్చుకోవడానికి, మన సమస్యలకి పరిష్కారం తెచ్చుకోవడానికి ఇది చాలా చాలా ఉపయోగపడే జ్ఞానం అనేసి మనము దృఢ విశ్వాసం అనేది పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఏమవుతుంది అని అంటే ఈ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ అవి వస్తున్నా సరే మనం దాన్ని అధిగమించే శక్తి మన దగ్గర ఉంటుందన్నమాట. దాంతోపాటు మనం ఏం చేద్దామనంటే మన ప్రొటెక్షన్ కోసం మనం కొన్ని ప్రేయర్స్ అనేది చేద్దాము. సో ఈ భగవద్గీత జ్ఞానం అనేది మనకి గురు పరంపరలు, అంటే మన పూర్వీకులు ఎవరైతే సంత్ మహర్షులు ఉంటారో, మునులు ఉంటారో, ఋషులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మనకి జ్ఞానం అనేది వస్తుంది. సో మనం వాళ్ళకి ప్రే చేస్తామన్నమాట, ఈ జ్ఞానం అనేది మీ నుంచి వచ్చింది, సో మాకు మీకు కృతజ్ఞత చెప్తూ దాంతోపాటు మీ ప్రొటెక్షన్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అనేది కావాలి అనేసి మనము ప్రార్థనలు అనేది చేస్తామన్నమాట. సో భగవంతునికి మరియు భగవంతుని భక్తులకి, ఋషులకి, మునులకి, గురువులకి వీళ్ళందరికీ మనము గ్రాటిట్యూడ్ చూపిస్తూ ప్రొటెక్షన్ కోసం ప్రేయర్స్ అనేది చేస్తాం. అండ్ దాంతోపాటు ఈ ప్రేయర్స్ చేయడానికి ఇంకో రీజన్ ఏంటంటే మనం ఏదైతే వింటున్నామో అది అర్థమయ్యే శక్తి మనకి కావాలి అనేసి, రైట్? ఒకటి వినడానికి మనకి ఓపిక కావాలి, అన్ని ఫెసిలిటీస్ కుదరాలి, దాంతోపాటు విన్నది అర్థం కూడా అవ్వాలి. ఎందుకంటే కృష్ణ ఏమన్నారు? యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అలా వేలల్లో ఒకళ్ళు వచ్చినా అట్లాంటి వేలల్లో కూడా ఒకళ్ళకి మాత్రమే అర్థమవుతుంది అనేసి. సో కరెక్ట్గా శ్రద్ధగా మనం విని మనం సిన్సియర్గా మనము ప్రయత్నం చేస్తే అర్థమయ్యే అవకాశం ఉంది, రైట్? సో ఆ సిన్సియర్గా ఉండడానికి, శ్రద్ధగా ఉండడానికి ఆ ప్రొటెక్షను, ఆ ప్రేయర్, ఆ బ్లెస్సింగ్స్ కోసం మనం ఈ మంగళాచరణ్ అనేది మనము చేస్తామన్నమాట. సో ఈ ప్రేయర్స్ని, ప్రార్థనలు ఏమంటామంటే మంగళాచరణ్ అనేసి అంటాము. సో మనకి ఇస్కాన్లో ఎవరైతే గురు పరంపర ఉన్నారో, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, ఇస్కాన్ అంటే తెలుగులో ఏమంటామంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అంటారు. ఇంకా హిందీలో ఏమంటామంటే అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత్ సంఘ్ అంటాము. ఇంగ్లీష్లో అయితే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అంటాము. సో ఇందాక కొందరు ఇలా క్లాస్ స్టార్ట్ అవ్వగానే హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ అన్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనం మేల్స్ని అంటే పురుషుల్ని ప్రభుజీ అని అంటాము, అండ్ ఫీమేల్స్ని ఏమంటామంటే మాతాజీస్ అని అంటాం అనమాట. ఓకే. సో ఈ ఇస్కాన్ పరంపరలో అంటే ఆల్మోస్ట్ మనకి ఏదైతే బ్రహ్మ మధ్వ గౌడీయ పరంపర అనేసి అంటామన్నమాట. ఈ కృష్ణ భక్తి, విష్ణు భక్తి చేయడం కోసము 4 ప్రామాణిక పరంపరలు ఉన్నాయి. సో అందులో ఇస్కాన్ అనేది ఒక పరంపరకి చెందిందనమాట. అండ్ ఈ గురు పరంపరలు అంటే ఈ జ్ఞానం మనకి భగవంతుడి నుంచి మన దాకా రావడానికి ఎవరైతే గురువులు ఉన్నారు, రైట్? సో ఆ గురువుల లైన్లో మనకి ఇస్కాన్కి సంస్థాపక ఆచార్య అయిన, ఫౌండర్ ఆచార్య అయిన శ్రీల ప్రభుపాద్ లేదా ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ అని అంటారు. సో ఆయన అండ్ ఆయనకు పైన ఉండే గురువులు, సో వీళ్ళందరూ కలిసి మనకి జ్ఞానాన్ని ఇచ్చారు కాబట్టి మనం ఈ ప్రార్థనలో వాళ్ళని కూడా మెన్షన్ అనేది చేస్తాము. ఓకే. సో ముందు మనం ప్రార్థన చేద్దాము, దాని తర్వాత కొంచెం ఇస్కాన్ గురించి, కొంచెం ఈ సంస్థాపక ఆచార్య గురించి అండ్ భగవద్గీత గురించి ఇంట్రొడక్షన్ తీసుకొని ఫస్ట్ చాప్టర్లో వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో ఇప్పటిదాకా నేను ఏదైతే చెప్పానో అది మీకు అర్థమైందా, ఆర్ చాలా కన్ఫ్యూజింగ్గా, చాలా ఫాస్ట్గా చెప్పానా? అయింది ఎవరైనా గురుజీ. కొత్త వాళ్ళు చెప్తే అర్థమైంది. బాగుంటుంది. అర్థమైంది ప్రభు బాగా. ఓకే. అర్థమైంది ప్రభుజీ. యా. సో నేను ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగితే మోస్ట్లీ పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. బికాస్ పాత వాళ్ళు తెలుసు, వాళ్ళకి నన్ను వినడం అనేది అలవాటు అయింది కాబట్టి బాగా తొందరగా క్యాచ్ చేస్తారు. బట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే. సో నేను స్లైడ్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను.
ఓకే. సో నేను దీన్ని స్లోగా పాడడానికి ట్రై చేస్తాను. బట్ రేపటి నుంచి మనం ఏంటంటే కొంచెం ఫాస్ట్గా తీసుకోవడానికి ట్రై చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। సో కొన్ని నేను ప్రేయర్స్ చేసిన ఈ స్లైడ్లో కనబడకపోవచ్చు, బట్ రేపు నేను ఒక సెపరేట్ ఫైల్ అనేది షేర్ చేస్తాను, సో దాంట్లో క్లియర్గా ఉంటుంది. సో ఈ సెషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మనము శ్రీల ప్రభుపాదుల ద్వారా మనకి పొందినాం కాబట్టి మనము ఏదైతే బాగా చేయగలుగుతున్నామో, దీనివల్ల ఏదైతే లాభం తీసుకోగలుగుతున్నామో, సో వీటన్నిటినీ మనము ఆయనకి అంకితం చేయడానికి ప్రయత్నం చేద్దాము. సో కృష్ణ కృపామూర్తి, హిజ్ డివైన్ గ్రేస్ అని ఇంగ్లీష్లో అంటారు, ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. సో ఈయన ఇస్కాన్ సంస్థాపకాచార్య, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. ఏసీ అంటే ఏంటంటే అభయ చరణార వింద. సో ఈ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. ముందుగా మనం కృష్ణ చైతన్య జర్నీలో వెళ్ళే కొద్దీ ఈ వ్యక్తి గురించి, ఈ మహాత్మ గురించి మనం చాలా విషయాలు అనేది తెలుసుకుంటూ ఉంటాము. సో అయితే జనరల్గా ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో భగవద్గీత అనేది, సో సంస్కృతంలోనే మనకి చాలా వరకు అవైలబుల్ ఉండింది. కానీ దాన్ని ఇతర భాషల్లోకి తేవడానికి చాలామంది ఆథర్స్, చాలామంది ప్రచారకులు, చాలామంది సంత మహర్షులు అందరూ ప్రయత్నించారు. సో అందులో ఎస్పెషల్లీ ఇంగ్లీష్లో చాలా ప్రచారం జరగడానికి,
చాలా బుక్స్ భగవద్గీత డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి చాలా మెయిన్ రీజన్ ఎవరు అని అంటే శ్రీల ప్రభుపాదుల వారు అనమాట. సో మనం ఈయనని షార్ట్ ఫామ్లో శ్రీల ప్రభుపాద్ లేదా శ్రీల ప్రభుపాదుల వారు అనేసి అంటూ ఉంటాము. సో 1922లో ఆయన వాళ్ళ గురువుని కలిశారనమాట. శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ ఎవరిని కలిశారంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలిశారనమాట. సో ఆయనని కలిసినప్పుడు ఆయన మొదటి మీటింగ్లోనే ఆయన గురువు అన్నారనమాట, నువ్వు చాలా చదువుకున్న వాళ్ళలా ఉన్నావు, ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళలా ఉన్నావు, నీకు శాస్త్రాల జ్ఞానం కూడా ఉన్నట్టుంది. సో వై డోంట్ యూ ప్రీచ్ ఇన్ ద వెస్ట్ ఇన్ ఇంగ్లీష్? సో పాశ్చాత్య దేశాల్లో నువ్వు ప్రచారం ఎందుకు చేయకూడదు అనేసి అడిగారనమాట. సో 1922 అంటే ఆల్మోస్ట్ అప్పుడు ఇండియా స్వాతంత్రం కోసం పోరాటం చేసే సమయం అనమాట. సో శ్రీల ప్రభుపాదులు వారు అన్నారనమాట, యాక్చువల్గా మనకి స్వాతంత్రం లేదు, మనం పాశ్చాత్య దేశాల్లో వెళ్ళి మనం భగవద్గీత వీటన్నిటి గురించి చెప్తే ఎవరు వింటారు, మీకు అసలు స్వాతంత్రమే లేదు, మీ మాట మేము ఎందుకు వినాలి అని అంటారు కదా. సో ఈ టైంలో అలా ప్రచారం చేయడం అనేది అంత కరెక్టా అనేసి అడుగుతారనమాట. సో అప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారనమాట, జనరల్గా ఈ పొలిటికల్ రీజన్స్ ఏదైతే ఉంటాయో, అంటే ఈ రాజ్యాంగం అనుకోండి, ప్రజాస్వామ్యం అనుకోండి, స్వాతంత్రం అనుకోండి, ఇలాంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వీటి కోసం, ఇవి స్టెబిలైజ్ అవ్వడం కోసము భక్తి ప్రచారాన్ని ఆపాల్సిన అవసరం లేదు. బికాజ్ అందరికీ ప్రాబ్లమ్స్ అనేది ఉన్నాయి, అందరికీ కన్ఫ్యూజన్స్ అనేది ఉన్నాయి. సో వాళ్ళకి క్లారిటీ రావాలి, వాళ్ళకి సొల్యూషన్ దొరకాలి అని అంటే ఈ గీతా జ్ఞానం అనేది అందరికీ కావాలి. రైట్? మన లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్కి మన చదువుకున్న చదువు పనికి వస్తుంది. రైట్? బట్ దెర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ కలామిటీస్ అండ్ క్రైసిస్. అంటే మనం చాలాసార్లు ఈ ఇంగ్లీష్లో వర్డ్స్ చెప్పినా సరే నేను తెలుగులో దాని తర్వాత చెప్పడానికి కూడా ప్రయత్నిస్తాను. సో కొన్నిసార్లు ఇంగ్లీష్ వర్డ్స్ ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాలేదు, దానికి నేను తెలుగు మీనింగ్ అనేది చెప్పకపోతే నాకు మళ్ళీ అడగొచ్చు మీరు. బట్ శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి. సో మనకి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. రైట్? కానీ ఆ సమస్యలకి కొన్నిసార్లు సమాధానం మన చదువుకున్న చదువు, స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏదైతే నాలెడ్జ్ వచ్చిందో, మనం చుట్టూ చూసి ఏదైతే నేర్చుకున్నామో దాంతో ఆ సమాధానం అనేది, ఆ సొల్యూషన్ అనేది వెతుకోవచ్చు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మన లైఫ్లో ఎలా ఉంటాయంటే వాటిని కలామిటీస్ అంటారనమాట. అంటే ఒక రకమైన వైపరీత్యం లాంటిది అనమాట. సో ఒక డిజాస్టర్ లాగా వస్తాయి అన్నమాట. సో డిఫరెన్స్ చెప్పాలి అంటే నార్మల్ ప్రాబ్లం ఏంటంటే మీ పిల్లాడికి అడ్మిషన్ దొరకట్లేదు కాలేజ్లో. ఓకే, ప్రాబ్లమా కాదా ఇది? ఓకే. సో కలామిటీ అంటే ఏంటంటే చనిపోవడం. అంటే పుత్రునికి అడ్మిషన్ దొరకకుండా ఉంటే మనం ఏదో అటు ఇటు వెతికి ఏదో కొంచెం రీసెర్చ్ చేసి అడ్మిషన్ ఎక్కడో ఇప్పించడానికి ట్రై చేయొచ్చు, దానికి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ కలామిటీ అంటే ఏంటంటే పుత్రుడు చనిపోయాడు లేదా పిల్లాడు చనిపోయాడు. సో దిస్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, దిస్ ఇస్ కలామిటీ. బికాస్ దీని నుంచి బయటకు రావడానికి మనం స్కూల్లో కాలేజ్లో నేర్చుకున్న నాలెడ్జ్ అనేది పనికిరాదు. ఎస్ ఆర్ నో, మీరు ఒప్పుకుంటారా? రైట్? సో మనకి స్కూల్స్లో కాలేజెస్లో ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ చెప్పరు. మనము ఫెయిల్ అయితే లైఫ్లో ఎలా దాని నుంచి బయటపడాలో అంతగా చెప్పరు. మేబీ కొంచెం పైన పైన ఏదో చెప్తుంటారు కానీ ఒక సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వరు. ఎవరన్నా మనల్ని తిరస్కరిస్తే రిజెక్షన్ మేనేజ్మెంట్, దీని గురించి సిస్టమేటిక్ ఎడ్యుకేషన్ ఉండదు. పేరెంట్స్తో ఎలా ఉండాలి, వైఫ్తో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళు మనల్ని వదిలి వెళ్తే దురదృష్టవశాత్తు మేబీ ఏదో ఫైనాన్షియల్ రీజన్స్ కోసమో లేదా హెల్త్ రీజన్స్ వల్లనో లేదా మృత్యు వల్లనో వాళ్ళు మన నుంచి దూరం అయితే దాని నుంచి మనం ఎలా బయటికి పడాలి. రైట్? జీవితంలో అన్నిటికంటే ఉన్నత లక్ష్యం మనం ఎలా పెట్టుకోవాలి. మన జీవితంలో చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. రైట్? ఎస్పెషల్లీ మనకు బాధ వచ్చినప్పుడు. సో ఇట్లాంటి చాలా ప్రశ్నలకి, ఇట్లాంటి చాలా డిజాస్టర్స్ ఏదైతే మన లైఫ్లో జరుగుతూ ఉంటాయో వాటికి నార్మల్ జ్ఞానం అనేది సరిపోదు. రైట్? అండ్ ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి రాబోతున్నాయి. ఓకే, మనకు ఒక ఫ్యామిలీ ఉందంటే డెఫినెట్గా ఆ ఫ్యామిలీని విడిపోయే బాధ మనము ఫేస్ చేయాల్సిందే. ఆ ఉన్నప్పుడు సంతోషం ఎలా ఉంటుందో విడిపోయేటప్పుడు బాధ కూడా ఉంటుంది. అండ్ వి ఆల్ ఆర్ లైక్ సోషల్ పీపుల్ అనమాట. మనం ఒంటరిగా ఉండలేం, మనం ఫ్యామిలీ, సొసైటీ అనేసి అన్నిట్లో ఉంటాం కాబట్టి. సో ఇటువంటి కన్ఫ్యూజన్స్ అనుకోండి, ప్రాబ్లమ్స్, కలామిటీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వీటిని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ జ్ఞానం అందరికీ కావాలి. సో స్వతంత్రం వచ్చేదాకా వీళ్ళందరూ ఇలాగే ఉండని తర్వాత చూద్దామని వదిలేస్తే తర్వాత అంత అవకాశం ఉంటుందో లేదో. సో ఎప్పుడు కూడా భక్తి ప్రచారం అనేది వీటన్నిటి కోసం ఆగాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, అందరికీ జ్ఞానం దొరకాలి అనేసి అంటారనమాట. సో అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారికి అనిపిస్తుంది, ఇటువంటి విషయాలు నేను ఎప్పుడు వినలేదు,
సో ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారంటే డెఫినెట్గా నేను ఫాలో అవ్వాలనేసి తను 1922 నుంచి దాదాపు 1965 వరకు 43 సంవత్సరాలు ఇండియాలో ప్రచారం చేస్తూ బయటకి అంటే పాశ్చాత్య దేశాల్లో ప్రచారం చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారనమాట. సో ఫైనల్లీ 1966లో తను ఇస్కాన్ అనే సంస్థ అమెరికాలో స్టార్ట్ చేస్తారనమాట. అందుకని దీన్ని యాక్చువల్గా ఇది అమెరికన్ ఆర్గనైజేషన్ అనేది కాదు, ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అనమాట. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్. సో అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి కొందరికి అనిపిస్తుంది మేబీ ఇస్కాన్ అనేది అక్కడి సంస్థ అని. ఇస్కాన్ అందరికీ సంబంధించిన సంస్థ అండ్ ఇట్ ఈస్ అ ఇంటర్నేషనల్ సంస్థ అనమాట. రైట్. సో అలా ఆయన అలా ఇస్కాన్ని స్టార్ట్ చేస్తూ దాంతోపాటు ఇండియాలో ఉన్నప్పుడు మరియు పాశ్చాత్య దేశాల్లో వెళ్ళిన తర్వాత కూడా బుక్స్ పబ్లిష్ చేస్తూ అందరికీ బుక్స్ ద్వారా ఈ జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారనమాట. అందుకనే ఎస్పెషల్లీ ఈ మంత్లో డిసెంబర్లో బుక్ డిస్ట్రిబ్యూషన్ మ్యారథాన్ అని అంటారనమాట. సో ఈ భగవద్గీత వితరణ అనేది చాలా జరుగుతూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు కొన్ని స్కూల్స్లో ఫ్రీగా కూడా ఇస్తారు అండ్ కొన్నిసార్లు మనం సేల్ అనేది కూడా చేస్తూ ఉంటాం. సో ఎలాగో అలా అందరి దగ్గర ఈ భగవద్గీత ఉండాలి, దాని తర్వాతనే ఆ భగవద్గీతలో ఉండే జ్ఞానం వాళ్ళకి అందే అవకాశం ఉందనేసి శ్రీల ప్రభుపాదుల వారు తన అనుయాయులు, తన ఫాలోవర్స్, శిష్యులు ఎవరైతే ఉన్నారో గత 50 పైన సంవత్సరాల నుంచి అంటే 1966 నుంచి ఈరోజు 2024 దాదాపు కొన్ని కోట్ల భగవద్గీతలు అనేసి డిస్ట్రిబ్యూట్ అనేది చేశారు. సో నాకు తెలిసిన చిన్న ఫిగర్ ఏంటంటే మోర్ దెన్ 60 crores అని అంటారు. మేబీ అది చాలా పాత ఫిగర్, ఇంకా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి. సో అన్ని భగవద్గీతలు అనేది వితరణ జరిగింది. రైట్. సో భగవద్గీత జ్ఞానం అందరికీ ఇంపార్టెంట్. ఓకే. కానీ మనకి జస్ట్ భగవద్గీత బుక్ ఉంటే సరిపోదు. అందులో ఉండేది ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనకి రావాలి అని అంటే మనకు ఒక ప్రామాణిక గురువు అనేది ఉండాలన్నమాట. అందుకనే ఎట్లాగైతే మనము ప్రతి దగ్గర ఒక బ్రాండెడ్ ప్రోడక్ట్ కొనాలని అనుకుంటాము, ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ స్కూల్లో, కాలేజ్లో, కంపెనీలో వెళ్ళి జాబ్ చేయాలి, చదువుకోవాలి అనేసి అనుకుంటాం. ఎందుకంటే వి వాంట్ టు హ్యావ్ ది యాక్చువల్ ప్రోడక్ట్. అంటే మనకి ప్రామాణికమైనదే కావాలి, కల్తీ వద్దు అనేసి అనుకుంటాం. అలాగే ఈ భగవద్గీత జ్ఞానం తీసుకునేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ప్రామాణిక గురువు దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. సో ప్రామాణిక గురువు ఎక్కడి నుంచి వస్తారు అని అంటే చూడాలి. ఏదైతే వైష్ణవ ప్రామాణిక పరంపరలు ఉన్నాయో ఆ గురు శిష్య పరంపర అంటాం కదా, ఆ లైన్లో వస్తున్నాయా లేదా. రైట్. మనం కొన్నిసార్లు చూస్తాము కాలేజ్కి యూజీసీ గ్రాంట్ ఉందా లేదా, స్కూల్ ఏదైనా స్టేట్ బోర్డ్తో అఫిలియేట్ అయి ఉందా, లేదా ఐఎస్సితో లేదా సిబిఎస్సితో అఫిలియేట్ అయిందా లేదా చూస్తాం కదా. అలాగే మీరు భగవద్గీత ఎవరి నుంచి అయితే వింటున్నారో వాళ్ళు కనెక్ట్ అయి ఉన్నారా లేదా అనేది చూడాలి. సో నా పేరు శ్రీ రిషికేష్ దాస్. సో నేను కనెక్ట్ అయిన గురువు ఎవరైతే ఉన్నారో, నాకు దీక్షనిచ్చిన గురువు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు పరం పూజ్య జయపతాక స్వామి మహారాజ్. సో ఆయన శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు అన్నమాట. రైట్. సో ఇక్కడ మా ఇస్కాన్ సంస్థలో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో సో ఎలాగో అలా ఈ గురు పరంపరకి కనెక్ట్ అయి ఉంటారు. సో నేను నా ఎడ్యుకేషన్ పరంగా ఎంబీఏ మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ చేశాను. 5 years జాబ్ చేశాను. దాని తర్వాత 6 years బిజినెస్ చేశాను. 2018 నుంచి ఇస్కాన్కి కనెక్ట్ అయి ఉన్నాను. సో నేను ఏదైతే ఈ జ్ఞానాన్ని షేర్ చేయబోతున్నానో ఇది నా పర్సనల్ కాదు, కాకపోతే ఈ గురు పరంపరలో నేను విన్నది, నేను చదివింది, నాకు అర్థమైనది నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తానన్నమాట. సో ఈ విషయాలు ఎందుకు చెప్పడం ఇంపార్టెంట్ అంటే ఈ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత అమూల్యమైనది అని తెలిసినప్పుడు మనం కూడా కొంచెం శ్రద్ధ పెట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక వస్తువు మీ చేతిలో పెట్టారు. ఓకే. అండ్ ఆ వస్తువు చేతిలో పెడుతూ ఏమన్నారంటే ఇది యాక్చువల్గా లిమిటెడ్ ఎడిషన్, మొత్తం ప్రపంచంలో కేవలం 500 పీసులు మాత్రమే ఉన్నాయి అని మీ చేతిలో ఒక వస్తువు పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఆ వస్తువుని ఎలా చూస్తారు? చాలా చాలా విలువైనదిగా చూస్తాం. జాగ్రత్తగా చూసుకుంటాం. జాగ్రత్తగా చూసుకుంటారనమాట. ఒకవేళ వీళ్ళు మీకు చెప్పారనుకోండి ఇది నిన్ననే కోటిలో అక్కడ షాప్ ఉంటే ఫుట్పాత్ మీద కొన్నాను అంటే మీరు ఎలా చూస్తారు దాన్ని? ఒకటి చూస్తాం ప్రభుజీ. వాల్యూ వాల్యూ అనేది ఉండదు. సో యాక్చువల్గా మనకి ప్రోడక్ట్ గురించి తెలిసిందనుకోండి, ఏదెంత అరుదైనది, ఎంత గ్రేట్ అనేది తెలిసినప్పుడు దాన్ని చూసే దృష్టికోణం మారుతుంది మనకి. ఈవెన్ ఆ లిమిటెడ్ ఎడిషన్ ఉంది, మొత్తం ప్రపంచంలో 500 పీసులు మాత్రమే ఉన్నాయని చెప్పిన తర్వాత ఆ ప్రోడక్ట్ మనకు అర్థం కాకపోయినా సరే ఒకటి అర్థమవుతుంది, ఇది చాలా విలువైనది, అరుదైనది అనేసి. రైట్. సో అట్లాగే భగవద్గీత జ్ఞానం అనేది కొన్నిసార్లు చాలా చీప్గా చేసేస్తూ ఉంటారనమాట. ఎస్పెషల్లీ ఎవరికన్నా ఆర్గ్యుమెంట్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడే మాటకి విలువ పెరగాలనుకోండి, సింపుల్గా ఒక స్టేట్మెంట్ చెప్తారు, కృష్ణ భగవద్గీతలో ఏం చెప్పాడో తెలుసా అనేసి. అసలు కృష్ణ చెప్పాడో లేదో కూడా తెలియదు.
ఓకే, కానీ కృష్ణ చెప్పాడు అనేసి ఎన్నో స్టేట్మెంట్లు బయట నడుస్తూ ఉంటాయి అన్నమాట, ఇజంట్ ఇట్? సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇట్స్ బికమ్స్ లిటిల్ చీప్ అన్నమాట. ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు వాడేస్తున్నారు అనేసి. సో అందుకనే ప్రామాణిక జ్ఞానం తీసుకొని దాన్ని ప్రామాణికంగా వాడడానికి మనము ప్రయత్నించాలి. సో శ్రీల ప్రభుపాదుల వారు అలాంటి చాలా ఎంతోమంది మహాత్ములు మనకి జ్ఞానం దొరకడం కోసం చాలా కష్టపడ్డారు, రైట్? సో అందుకనే అంత అమూల్యమైన జ్ఞానాన్ని తీసుకోవడం కోసం మనం కూడా సిన్సియర్గా ఎఫర్ట్ అనేది పెట్టామనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. భగవద్గీతని ఓపెన్ సీక్రెట్ అంటారు. ఓపెన్ సీక్రెట్ అంటే అన్ని కళ్ళ ముందే కనిపిస్తాయి కానీ అర్థం కావు, రైట్? సో చాలా మంది భగవద్గీత చదివేస్తారు, చదివిన తర్వాత కూడా భగవద్గీత చదివిన తర్వాత ఏం చేయాలో అది చెయ్యరు. సపోజ్ మీరు ఒక మందు వేసుకున్నారు అనుకోండి, మందు వేసుకుంటే రోగం నయం అవ్వాలి. మందు వేసుకుంటున్నారు కానీ రోగం నయం అవ్వట్లేదు మీకు. వేరే వాళ్ళు అదే మందు వేసుకుంటున్నారు కానీ నయం అవుతుంది. సో దట్ మీన్స్ మందులో ప్రాబ్లం లేదు, బట్ సంథింగ్ మనం వేసుకునే పద్ధతిలో ప్రాబ్లం ఏదో ఉంది, రైట్? లేదా మన బాడీ అనేది ఆ మందుకి రిసీవ్ అనేది చేసుకోవట్లేదు. సో మందులో ప్రాబ్లం లేదు, ఆ తీసుకునే వ్యక్తిలో ఉన్నట్టు. సో సిమిలర్లీ భగవద్గీత కూడా చాలా మందికి అర్థం అవ్వదు. చదువుతారు, ఏముంది యుద్ధం చేయి అంటారు, చేయొద్దంటారు, ఏదేదో నడుస్తూ ఉంటుంది, రైట్? బట్ యాక్చువల్గా ఏం నడుస్తుంది, కృష్ణ ఎందుకు ఏమంటున్నారు, అర్జున ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఈ విషయాలన్నీ బాగా మీకు అర్థం అవ్వాలి అని అంటే శ్రద్ధగా మనం వినడానికి సిన్సియర్గా అంటే ఏంటంటే ఒక నమ్రతతో, ఓకే నాకు తెలుసు కొన్ని విషయాలు కానీ దాన్ని కొంచెం పక్కన పెట్టి ఏం చెప్తున్నారో అది విని దాన్ని పరిశీలించి దాన్ని చూసి నేను నెక్స్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని ఒక సిన్సియర్ మూడ్తో, ఒక హంబల్ మూడ్తో ముందుకెళ్ళారనుకోండి, దీని నాలెడ్జ్ అనేది మీకు చాలా చాలా పనికి వస్తుంది అనమాట, రైట్? సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సో శ్రీల ప్రభుపాదుల వారి గురించి కొంచెం చెప్పాను కాబట్టి ఇస్కాన్ సంస్థ గురించి చెప్పాను కదా. సో ఇస్కాన్ అనేది 1966లో స్టార్ట్ అయింది అండ్ దాదాపు అప్పటి నుంచి ఇప్పటిదాకా 1000 సెంటర్స్ అండ్ టెంపుల్స్ పైనగా ఆపరేట్ అనేది చేస్తుంది, దాదాపు 170+ కంట్రీస్లో. సో చాలా కంట్రీస్లో మనకి ఇస్కాన్ బ్రాంచెస్ అనేది ఉంటాయి అండ్ చాలా మందికి భక్తి చేయడానికి అవకాశం అనేది ఇస్తుంది. అయితే వీ డోంట్ కన్సిడర్ ఎనీ కాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ రిలీజన్ అనమాట. సో కృష్ణ భక్తి అనేది కేవలం హిందువులకు మాత్రమే, రైట్? వేరే వాళ్ళని రానివ్వం అనేది ఉండదు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు భగవద్గీత జ్ఞానం అనేది తీసుకోవచ్చు. ఐ థింక్ కొన్ని సంవత్సరాల క్రితము మేము వాల్యూ ఎడ్యుకేషన్ టెస్ట్ అని పెడతారనమాట. సో భగవద్గీత చూసి ఓపెన్ బుక్ ఎగ్జామ్ లాగా ఉంటుందన్నమాట. అందులో ఒకసారి ఒక ముస్లిం అమ్మాయి టాప్ అయిందనమాట, రైట్? సో అట్లా దిస్ ఇస్ నాట్ అ రిలీజియస్ బుక్, అంటే ఇది ధర్మానికి సంబంధించిన బుక్ కాదు, కానీ యాక్చువల్గా పరోధర్మం ఏదైతే ఉంటుందో, అందరి అల్టిమేట్ డ్యూటీ ఏదైతే ఉంటుందో, అందరికీ కావాల్సిన అల్టిమేట్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఆ బుక్ అన్నమాట, రైట్? సో అందుకనే వీ ఆల్వేస్ ఓపెన్ టు షేర్ దిస్ నాలెడ్జ్ విత్ ఎనీవన్ హూ ఇస్ ఇంట్రెస్టెడ్, రైట్? సో మీరు కూడా ఎప్పుడూ ఇది అనుకోవద్దు, ఓ భగవద్గీత అంటే హిందువులకు సంబంధించింది మాత్రమే అని అనుకోవద్దు అనమాట. భగవద్గీత ప్రతి జీవికి, ప్రతి ఆత్మకి సంబంధించింది అనమాట. ఈ శరీరంని బట్టి కొందరు ముస్లిం, కొందరు క్రిస్టియన్, కొందరు బ్రాహ్మణ్, కొందరు క్షత్రియ, కొందరు వైశ్య అనేసి డిఫరెంట్ డిఫరెంట్ డెసిగ్నేషన్ ఉపాధులు ఉండొచ్చు, బట్ మనం అందరం యాక్చువల్లీ ఆత్మనే. సో ఆత్మకి సంబంధించిన బుక్ ఏంటి అంటే భగవద్గీత. సో ఆత్మకి భగవంతుడు సంబంధించిన వాళ్ళు కాబట్టి భగవంతుని గీత, ద సాంగ్ ఆఫ్ గాడ్, అది అందరికీ సంబంధించింది అనమాట. అయితే కొందరు ఇంట్రెస్ట్ చూపిస్తారు, కొందరు చూపించకపోవచ్చు, దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్, బట్ దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్ అనమాట. ఎందుకంటే మన అందరి ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి అండ్ అందరికీ కావాల్సిన సొల్యూషన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి. జస్ట్ లైక్ మెడిసిన్, ఎంబీబీఎస్ అనేది హిందూనా, క్రిస్టియనా, ముస్లిమా? జాతి మత భేదాలు లేకుండా అతీతం కదా ప్రభుజీ అది. అతీతం, ఎందుకంటే అందరికీ సేమ్ అవయవాలు ఉంటాయి. హిందూ అయినా, ముస్లిం అయినా, కృష్ణ అయినా హార్ట్ ఇక్కడే ఉంటుంది, లివర్ ఇక్కడే ఉంటుంది, ఊపిరితిత్తులు ఇక్కడే ఉంటాయి, రైట్? సో సిమిలర్లీ భగవద్గీత కూడా అందరికీ సంబంధించింది అనమాట, రైట్? సో అందుకనే అందరూ తీసుకోవచ్చు. దీన్ని ఏన్షియంట్ యోగా టెక్స్ట్ అని కూడా అంటారు. అంటే చాలా పురాతనమైన భగవంతుని జ్ఞానం గురించి, భగవంతునితో కనెక్ట్ అవ్వడానికి ఏదైతే జ్ఞానం కావాలో అది వివరించే శాస్త్రం అంటాం అనమాట, రైట్? సో మనకి గీతా మహాత్మ్యంలో దీని గురించి చెప్తారు. ఏంటంటే శ్రీల ఆదిశంకరాచార్య చెప్తారు గీతా మహాత్మ్యంలో, ఏకో శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్ర తస్య నామాని యాని, కర్మేపైక్యం తస్య దేవస్య సేవ. ఒకే ఒక పవిత్ర గ్రంథం, నాకు చాలా వేదాలు అనేసి మీరు పురాణాలు అనేసి చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, అంత చదివే నాకు టైం లేదు.
ఒక్కటే బుక్ చదువుతా, ఒకటే గ్రంథం చదువుతా, అదేం చదవాలో చెప్పండి అని అంటే ఆదిశంకరాచార్య ఏమంటున్నారంటే ఆ పవిత్ర గ్రంథం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడిచే స్వయముగా ఉపదేశించమైన భగవద్గీత. సరే, ఒకే ఒక భగవంతుని లేదా దేవుడిని ఆరాధించాలంటే ఎవరిని ఆరాధించాలి చెప్పాలి అంటే ఆ ప్రభువు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు, దేవకి పుత్రుడు అనేసి. ఒకే ఒక మంత్రం చెప్పండి అని అంటే తస్య నామాని, భగవంతుని నామం, కృష్ణ ఆర్ నారాయణ ఆర్ హరి ఆర్ విష్ణు, రైట్. సో భగవంతుని నామం, ఒకే నామం తీసుకుంటా అంటే అది భగవంతుని నామం తీసుకో అనేసి. అలాగే ఒకే కార్యం, ఇంకా వేరే ఏం పని చేస్తే అన్ని సాల్వ్ అయిపోతాయి, అన్ని అచీవ్ అయిపోతాయి అని అంటే కర్మేపేక్యం తస్య దేవస్య సేవ. సో ఆ భగవంతుని సేవ అనేది చేయాలన్నమాట. ఈవెన్ చైతన్య చరితామృతం అని ఒక గ్రంథం ఉంటుంది, అందులో చెప్తారనమాట, శ్రద్ధా శబ్దే విశ్వాసే సుదృఢ నిశ్చయ కహే, కృష్ణ భక్తి కైలే సర్వకర్మకృత హోయ్. అంటే చాలా దృఢమైన విశ్వాసం ఒకవేళ మనకి గ్రంథాల్లో ఉందనుకోండి, ఒక విషయం మనకు తెలుస్తుంది ఏంటంటే కృష్ణ భక్తి కైలే సర్వకర్మకృత హోయ్. ఒకవేళ మనం కృష్ణ భక్తి చేస్తే అన్నీ సాల్వ్ అయిపోతాయి, అన్నీ అచీవ్ అయిపోతాయి అన్నమాట. అయితే కృష్ణ భక్తి అంటే మనం ఉన్న పనులన్నీ మానేసి కేవలం నామం తీసుకోవాలా, టెంపుల్ జాయిన్ అవ్వాలా అంటే లేదు. కృష్ణ భక్తి ఈజ్ ఇంక్లూజివ్ అన్నమాట. మన జీవితంలో మనము మన ఫ్యామిలీ లైఫ్ని, మన జాబ్ బిజినెస్ని కంటిన్యూ చేస్తూ కూడా ఎలా భక్తి చేయొచ్చో, ఈ సైన్స్ ఏదైతే ఉందో, ఈ విజ్ఞానం ఏదైతే ఉందో అది భగవద్గీతలో మనము తెలుసుకుంటాం అనమాట. సో అందుకనే ఫస్ట్ థింగ్ ఈ ఎందుకు చెప్పడం ఇంపార్టెంట్ ఇంత ఇంట్రొడక్షన్లో అంటే మనకి కొన్ని అపోహలు ఉంటాయి, మిస్కన్సెప్షన్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది న్యూస్లో షార్ట్స్లో ఇక్కడ అక్కడ విని మనకి కన్ఫ్యూజన్స్ కొన్ని ఉంటాయి కదా, అవి క్లియర్ అయింది అనుకోండి, దెన్ మనం ఇంకా బాగా ఫోకస్ అనేది చేయొచ్చు, రైట్. సో భగవద్గీత అందరికీ ఓకే. అండ్ ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భగవద్గీత కేవలం 60 ఏళ్ల పైబడిన వాళ్లకు మాత్రమే. సో మీలో ఎవరెవరైతే 60కి కింద ఉన్నారో ఇది మీకోసం కాదు. ఎస్ అదేం ఆర్ నో? కాదు ప్రభుజీ, నో భగవద్గీత అందరి కోసం. కాదండి, రైట్. కరెక్ట్ గా చిన్న వాళ్ళ చెప్పాలంటే నుంచి చిన్న వాళ్ళకే అందరూ కావాలి చదవచ్చు కరెక్ట్ గా. ప్రభుజీ. యా. సో చాలా మందికి మీరు వెళ్ళి ఒకవేళ పిల్లలు భగవద్గీత పట్టుకున్నారనుకోండి, వాళ్ళు అంటారు అనమాట, ఇప్పుడే ఎందుకు ఇది అనేసి అంటారనమాట. ఓకే. ఎప్పుడన్నా డాక్టర్ దగ్గర మనకి వ్యాధి ఉన్నప్పుడు చిన్నపిల్లాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ అంటారా అప్పుడే వచ్చావేంటి, 60 ఏళ్ల తర్వాత రావాలి కదా అని అంటారా? లేదు కదా. సో మనకి వ్యాధిగ్రస్తం అయినప్పుడు దానికి ఏజ్ లేదు. ఎవరన్నా సంతోషంగా ఉండాలి, నవ్వాలి అని అనుకున్నప్పుడు నువ్వు 60 తర్వాతే నవ్వాలి, 60 తర్వాతే సంతోషంగా ఉండాలి అన్నారు అనుకోండి, సో అప్పుడు మనకేమనిపిస్తుంది, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అనేసి. అంటే మనం ఆరోగ్యంగా ఉండడానికి మనం వెయిట్ చేయం 60 దాకా, సంతోషంగా ఉండడానికి వెయిట్ చేయం, తెలివైన వాళ్ళు అవ్వడానికి వెయిట్ చేయము. కానీ ఇదే ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, మనకి తెలివిని అంతా ఇచ్చే భగవద్గీత కోసం మాత్రం 60 తర్వాత ఎందుకు, రైట్. సో ఇది అందరికీ. మనకి ప్రహ్లాద్ మహారాజ్ ఉంటారనమాట, తెలుసా మీకు ప్రహ్లాద్ గురించి? తెలుసు ప్రభుజీ. తెలిసేనా? పర్సనల్గా కాకపోయినా వినుంటారేమో శాస్త్రాల్లో, విన్నాం మాతాజీ రైట్. ప్రభుజీ. సో వాళ్ళ నాన్న పెద్ద బ్యాడ్ పర్సన్ అన్నమాట. తెలుసా మీ పేరు, వాళ్ళ పేరు? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడు, ప్రభుజీ. వెరీ బ్యాడ్ పర్సన్. ఓకే. సో ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారనమాట, భాగవతం, శ్రీమద్ భాగవతం అంటే భాగవత్ మహాపురాణంలో 7వ స్కందంలో చెప్తారు, కౌమారం ఆచరేత్ ప్రాజ్ఞ అంటారు. ఈ జ్ఞానం అనేది, భగవద్ జ్ఞానం అనేది ఎప్పుడు తీసుకోవాలంటే కౌమారం. కౌమారం అంటే 5 ఏళ్ల వయసులో, రైట్. సో 5 ఏళ్ల వయసు వాడికి ఏం తెలుస్తుంది అని అంటే వాడికి ఎంత తెలుస్తుందో దాన్ని బట్టి వాడు నాలెడ్జ్ తీసుకుంటాడు. కానీ 5 ఏళ్ల నుంచి ఇవ్వడం మనం స్టార్ట్ చేయొచ్చు. పెద్దవాళ్ళకి అర్థమైన లాంగ్వేజ్ పిల్లాడికి అర్థం కాకపోవచ్చు, కానీ భగవద్గీత చెప్పాను కదా, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. సిన్సియర్గా దాన్ని ఎవరు అప్రోచ్ అయితే దానికి తగ్గట్టుగా అది రెసిప్రొకేట్ చేస్తుంది, ప్రతిస్పందిస్తుంది అన్నమాట, రైట్. సో అలా మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి జ్ఞానం ఇవ్వడం అనేది స్టార్ట్ చేయాలి. అండ్ చిన్నప్పుడు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, మొక్కే వంగనిది మొక్కై వంగని మానై మానై వంగున. వంగున. మానై వంగున. రైట్. సో ఒక్కొక్కసారి పిల్లలకి మనం చూస్తూ ఉంటాము మల్టిపుల్ లాంగ్వేజెస్ చాలా ఈజీగా నేర్చేసుకుంటారు, కానీ ఒకవేళ మనకి జాబ్ రీత్యా ఏ ఉత్తరప్రదేశ్కో ఏ మధ్యప్రదేశ్కో వెళ్ళాల్సి వస్తే మన తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి కష్టాలు పడతారు, అవునా కదా. అదే మనం ఫారెన్కి వెళ్తే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి, లేదా చైనాకి వెళ్తే చైనీస్ నేర్చుకోవడానికి కష్టపడతాం. అదే పిల్లాడిని పంపిస్తే మాత్రం తొందరగా నేర్చుకుంటాడు, ఎందుకంటే మోల్డబిలిటీ అనేది ఉంటుందన్నమాట, ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంటుంది, తొందరగా పికప్ చేసుకోగలరు, తొందరగా దాంట్లో రాగలరు అనమాట. సో మనం ఎదిగే కొద్ది ప్రాబ్లం ఏమవుతుందనంటే మన బిలీఫ్ సిస్టమ్ అనేది, మనము దేన్ని నమ్ముతాము దేన్ని నమ్మము, ఏది ఎందుకు నమ్ముతామని ఒక సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది చాలా గట్టిగా అయిపోతుంది అనమాట.
సో అందుకనే దాన్ని మళ్ళించడానికి చాలా కష్టం అవుతుంది. సో అందుకనే మనము చిన్నప్పుడే ఈ జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడు ఇస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళు పెద్దగా అయ్యే కొద్దీ వాళ్ళ సమస్యలు మన దగ్గర తీసుకొని రారు, వాళ్ళే పరిష్కరించుకుంటారు. రైట్, యాజ్ ఆఫ్ నో ఈరోజు మనం చూస్తున్నాం చాలా మందికి చాలా సమస్యలు అనేది ఉన్నాయి. వాటి పరిష్కారాల కోసం పేరెంట్స్ కూడా ఏం చేయలేకపోతున్నారు, ఎందుకంటే దాని ట్రైనింగ్ పేరెంట్స్ దగ్గర కూడా లేదు, ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర లేదు. రైట్. సో మనము చాలాసార్లు పిల్లలు సంపాదించాలి అని అనుకుంటాము, బాగా సెటిల్ అవ్వాలని అనుకుంటాం. బట్ ఒక పాయింట్ ఏం మర్చిపోతామంటే ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఆనందంగా ఉంటామనే అపోహలో మనం ఉన్నామని మర్చిపోతాం. రైట్. సో సంపాదన ఇంపార్టెంటే. చాలాసార్లు మీరు చూడండి, మంచిగా వంట అనేది వండుతారు, కానీ ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారు లేదా బాగా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ఎంత మంచి టేస్టీ ఫుడ్ అయినా టేస్టీగా కనిపిస్తుందా? ఎస్ కనిపించదు, నో, తినాలనిపించదు. కనిపించదు, తినాలని కూడా అనిపించదు అనమాట. అనిపిస్తుంది. అంటే ఫిజికల్గా ఏదైతే బాగుందో అది సరిపోదు, మెంటల్గా కూడా మనకి పరిస్థితి బాగుంటేనే దాన్ని ఆస్వాదించగలం అనమాట. సో లైఫ్లో మనం చాలాసార్లు డబ్బులు సంపాదిస్తాము, కానీ మెంటల్గా మనం ఎట్లా స్టేబుల్గా ఉండాలి, ఎలా హ్యాపీగా ఉండాలనే ఎడ్యుకేషన్ మనకు దొరకదు కాబట్టి ఈవెన్ సంపాదించినా సరే మనము దుఃఖితులై ఉంటాం అనమాట. సో ఈ భగవద్గీత జ్ఞానం ఏం చేస్తుంది అని అంటే మనకి ఎలా సంపాదించాలో కూడా చెప్తుంది. రైట్. చాలాసార్లు అనుకుంటారు భక్తి అని అంటే వైరాగ్యము, ఏం సంపాదన ఏముండదు, అంబిషన్స్ లక్ష్యాలు ఏముండవు అనుకుంటారు. యాక్చువల్గా మన ఉన్నత లక్ష్యాలు మనం సాధించేటప్పుడు మనకి సింపుల్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా తీరుతాయి అనమాట. సో చాలా విషయాలు ఉంటే మనం డిస్కస్ చేస్తూ ఉందాము. రైట్. సో ఇది భగవద్గీత యొక్క ఇంపార్టెన్స్, అండ్ ఒక ప్రామాణిక గురువు నుంచి వినాలి అనేసి మనం ఈ విషయం అనేది తెలుసుకున్నాం. అండ్ మనం శ్రీల ప్రభుపాదుల వారి గురించి కొంచెం తెలుసుకున్నాము, అండ్ భగవద్గీత అందరికీ అన్ని ఏజెస్ వాళ్ళకి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు భగవద్గీత బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం అనమాట. సో భగవద్గీత అనేది ఎక్కడొస్తుంది అని అంటే మహాభారతంలో వస్తుంది అనమాట. సో మహాభారతంని ఇతిహాసం అంటాము. మనకి 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, రామాయణం, మహాభారతం అనే ఇతిహాసాలు, ఇంకా ఎన్నో గ్రంథాలు అనేది ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఏమంటామంటే శాస్త్రస్ అంటాం. రైట్, లేదా శాస్త్రాలు అని అంటాము. సో శాస్త్రాలు అంటే ఏంటంటే విధి అండ్ నిషేధ వీటి గురించి చెప్తాయి. వీటి గురించి చెప్తాయి, చెప్పండి. విధి, నిషేధ, చెప్పండి. విధి నిషేధ. ఇంగ్లీష్లో సింపుల్గా చెప్తాలంటే వాట్ ఆర్ ద డూస్, వాట్ ఆర్ ద డోంట్స్. లైఫ్లో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదో చెప్పేది శాస్త్రాలు అన్నమాట. అందుకే చాలాసార్లు చెప్తుంటాం శాస్త్రాలు ఇలా చెప్పారు, శాస్త్రాలు అలా చెప్పారు, అది రెఫరెన్స్ అన్నమాట. ఎలాగైతే మనకి ఐపీసీ సెక్షన్ ప్రకారం ఒకళ్ళకి శిక్ష విధిస్తాము, రైట్. సో ఇండియన్ పీనల్ కోడ్ అనేసి, సో దానికి ఒక లా బుక్ ఉంటుంది కదా, ఆ లా బుక్లో చెప్తారు ఎవరికి ఎప్పుడు శిక్ష విధించాలి, ఎవరికి ఎప్పుడు విడుదల చేయాలి, ఏంటి కండిషన్స్ అవన్నీ ఉంటాయి కదా. అట్లాగే జీవితానికి కూడా ఒక బుక్ అనేది ఉంటుంది, ఒక మాన్యువల్ అనేది ఉంటుంది అనమాట. దాన్ని మనము భగవద్గీత లేదా శాస్త్రాలు అని అంటాము. ఆ శాస్త్రాలు ఒక ముఖ్యమైనది గీతోపనిషత్ అని అంటాము, దాన్నే భగవద్గీత అనేది అంటాం అనమాట. సో ఇది ఎక్కడొస్తుంది, మహాభారతంలో వస్తుంది. మహాభారతంలో దాదాపు 1,00,000కి పైగా శ్లోకాలు ఉంటాయి. అందులో ఒక చిన్న సెక్షన్ 700 శ్లోకాస్ ఉండేది భగవద్గీత అన్నమాట. సో ఈ భగవద్గీత ఎప్పుడు వస్తుంది అని అంటే కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి రెడీ అవుతారు. ఓకే. సో ఎవరికన్నా అస్సలు ఈ కౌరవులు ఎవరు, పాండవులు ఎవరు, యుద్ధం చేసే సీన్ అస్సలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ తెలుసు అంటే దీని గురించి ఎక్కువ ఎలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. తెలుసు అందరికీ. ఓకే. సో ఇంకా పాండవులు కౌరవులు ఒక్కొక్క సైడ్ తీసుకున్నారు. కృష్ణ ఎవరి సైడ్ ఉంటారు? పాండవుల సైడ్ ఉంటారు. రైట్. సో చాలాసార్లు కొందరికి ఒక ఈ డౌట్ కూడా వస్తుంది, కృష్ణ భగవానుడు లేదా శ్రీకృష్ణ పరమాత్మ అని అనకుండా మీరు డైరెక్ట్గా కృష్ణ అని అంటున్నారు, ఏదో మీ ఫ్రెండ్ లాగా సంబోధిస్తున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు వారు భగవంతుణ్ణి భక్తులకి ఎలా ప్రసాదించారంటే ఒక స్వామిలాగా మరియు ఒక మిత్రునిలాగా ప్రసాదించారనమాట. సో అందుకనే మనం కొన్నిసార్లు సుప్రీం లార్డ్ కృష్ణ అని కూడా అంటాము, కొన్నిసార్లు ఉట్టి కృష్ణ అని అంటాము. ఎందుకంటే భగవంతుడు మనకి సంబంధించిన వాడు, మనకి సొంతం అన్నమాట. రైట్, చాలా క్లోజ్. ఎలాగైతే కొన్నిసార్లు మనము తండ్రిని మీరు అని అంటాం, కానీ అమ్మనేమంటాం? నువ్వు అంటాం. రైట్, బికాస్ క్లోజ్ అన్నమాట. అమ్మ విలువ అంతే ఉంటుంది, కానీ చాలా క్లోజ్గా ఫీల్ అవుతాం అనమాట. అందుకనే కొన్నిసార్లు మనం కృష్ణ ఏంటంటే మాతాపిత ఇద్దరు అన్నమాట. సో అందుకని ఆయనని మీరు అనేసి భగవంతుని పొజిషన్ లాగా కూడా కొన్నిసార్లు సంబోధిస్తాము, కొన్నిసార్లు తల్లిలాగా చాలా క్లోజ్గా కూడా మనం చూస్తాము. సో అందుకని కృష్ణ అని
అంటూ ఉంటాం అనమాట. ఓకే, సో కృష్ణ ఎవరి సైడ్ ఉన్నారు? పాండవుల సైడ్ ఉన్నారనమాట. అయితే కృష్ణ పాండవుల సైడ్ ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే, కృష్ణ హెల్ప్ కావడం కోసము దుర్యోధన మరియు ఆ, ఎవరు అర్జున వెళ్తారనమాట. సో కృష్ణ ఆల్రెడీ మనం ఫ్యామిలీ డివైడ్ అయిపోయి గొడవలకు దిగాం కాబట్టి, రైట్, ఈరోజు మనం ఆస్తుల కోసం గొడవ పడుతుంటాం, అప్పుడు ఆల్మోస్ట్ రాజ్యాల కోసం, రైట్. సో ప్రాబ్లమ్ ఇస్ సేమ్. సో ఎవరికి సపోర్ట్ చేస్తావు అని అడగడం కోసము దుర్యోధన అండ్ అర్జున వెళ్తారనమాట. అయితే దుర్యోధన ఫస్ట్ వెళ్తారు, అప్పుడు కృష్ణ పడుకొని ఉంటారు. సో దుర్యోధన అనుకుంటారు, ఎందుకులే నిద్రపోయిన వ్యక్తిని లేపి హెల్ప్ అడిగాం అనుకోండి, చేస్తాడా హెల్ప్? తిట్టి పోస్తాడు. రైట్, ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు అనేసి అడగాల్సింది. సో లేచేదాకా వెయిట్ చేద్దాం అనేసి కృష్ణ తల పక్కన ఒక చైర్ ఉంటుంది, అక్కడ కూర్చుంటారు. నెక్స్ట్ అర్జున ఎంటర్ అవుతారు. అర్జున ఎంటర్ అయిన తర్వాత చూస్తారు కృష్ణ పడుకొని ఉన్నారు కాబట్టి నిద్ర లేవని అనేసి. దుర్యోధన ఇంటెన్షన్ ఏంటంటే ఫేవర్ కావాలి కాబట్టి మనము ఆయన కంఫర్ట్ చూడాలి అనేసి. అర్జున ఏంటంటే కృష్ణ కంఫర్ట్ ఎప్పుడు ఇంపార్టెంట్, కృష్ణ ఫేవర్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కృష్ణని నేను డిస్టర్బ్ చేయకూడదు అనే భావన అనమాట. సో కృష్ణ కాళ్ళ దగ్గర తను కూర్చుంటారు. సో ఒక వ్యక్తి పడుకొని ఇలా లేచాడు అనుకోండి, ఫస్ట్ ఎవరిని చూస్తాడు? సైడ్లో ఉండేవాడినా ఎదురుగా ఉండేవాడినా? ఎదురుగా దగ్గర ఉన్న వాళ్ళని ఎదురుగా ఉండే వాళ్ళని చూస్తారనమాట. సో చూసినప్పుడు అడుగుతారనమాట, హే అర్జున ఎప్పుడు వచ్చావు, ఏంటి సంగతి, ఏం చేయగలను నేను అని అడుగుతారు. పక్కన దుర్యోధన ఉండి అంటారు అనమాట, నేను కూడా వచ్చినా అంటారు. నువ్వు ఎప్పుడు వచ్చావు అని అంటారు. అయితే నేనే ఫస్ట్ వచ్చినా, నువ్వు నన్ను అడగాలి అని అంటారు. ఓకే సరే పర్లేదు, సో మీ ఇద్దరు ఎందుకు వచ్చారో చెప్పండి, మొదట అర్జునకి చెప్పని అని అంటారు. అయితే దుర్యోధన గొడవ చేస్తాడు అనమాట, నేను ఫస్ట్ వచ్చాను కదా, నన్ను అడగాలి కదా అనేసి, రైట్. సో ఇప్పుడు కృష్ణ చెప్తారనమాట, నాకు తెలుసు మీరు నా హెల్ప్ అడగడానికి వచ్చారనేసి, బట్ మీరు అడిగే ముందు నేను ఒక విషయం చెప్తాను, దాన్ని బట్టి మీరు అడగండి అని అంటారు. ఏంటి అని అంటే, మీరిద్దరూ నాకు సంబంధించిన వాళ్ళు, ఓకే. సో మీ ఇద్దరికి నాకు రిలేషన్ ఉంది కాబట్టి నేను ఒక సైడే ఉన్నాను అనుకోండి, వేరే వాళ్ళకి అన్యాయం చేసినట్టు, ఇజంట్ ఇట్? సో నేను దాని నుంచి తప్పించుకోవడం కోసం నేను ఒక ఆప్షన్ పెడుతున్నాను, ఏంటంటే నేను నా సేన, నారాయణి సేన అంటారు, అది రెండు సపరేట్గా ఉంటాయి. సో మీ ఇద్దరిలో ఒకళ్ళు నారాయణి సేనని అంటే నా సైన్యాన్ని చూస్ చేసుకోవాలి, రెండోది నన్ను చూస్ చేసుకోవాలి. ఓకే, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నన్ను ఎవరైతే చూస్ చేసుకుంటారో ఆలోచించి చూస్ చేసుకోండి, ఎందుకంటే నేను యాజ్ అ అడ్వైజర్ లాగా ఉంటా, కానీ నేను యుద్ధం చెయ్యను, రైట్. సో ఐ విల్ బి నాన్ కాంబెటెంట్, అంటే నేను యుద్ధంలో దిగను, అడ్వైజర్ లాగా ఉంటాను, ఏదన్నా చిన్న సేవ ఉంటే చేస్తాను కానీ నేను యుద్ధం చేయను అంటారు. సో ఇంకా దుర్యోధన ఈజ్ వెరీ క్లియర్. ఆయుధం పట్టనోడు మనకి పనికొస్తాడా? వేస్ట్, పనికిరాడు కదా. isn't it? ఓకే, సో ఆ దుర్యోధనకి క్లియర్ ఏంటంటే నాకు నారాయణ సేననే కావాలి. ఓకే, కృష్ణ యాజ్ అడ్వైజర్లా ఉంటాడట, ఎవరికి కావాలి ఆయన అడ్వైజ్ నాకు తెలియదు, ఏం చేయాలో అనేసి ఇగ్నోర్ చేస్తాడు. అర్జునకి క్లారిటీ ఉంది, నాకు కావాల్సింది కృష్ణ, రైట్. కృష్ణ యుద్ధం చేస్తాడా చెయ్యడా, సైన్యంతో వస్తాడా సైన్యంతో రాడా అనేది ఏం లేదు, అర్జునకి క్లియర్ ఉంది కృష్ణనే కావాలనేసి, అండ్ దుర్యోధనకి క్లియర్ ఉంది నారాయణ సేననే కావాలనేసి. సో ఇప్పుడు కృష్ణ అడుగుతారు, సో అర్జున నువ్వు చెప్పు ఏం కావాలి అని అంటారు. సో దుర్యోధన అంటాడు అనమాట, నేను ఫస్ట్ వచ్చాను కదా, నన్ను అడగాలి కదా ఏం కావాలి అని అంటే, అప్పుడు దుర్యోధనకి చెప్తాడనమాట, నువ్వు ఫస్ట్ వచ్చావు కానీ నేను అర్జునాని ఫస్ట్ చూశాను కాబట్టి అర్జునకి ఛాన్స్ ఇద్దాం, అండ్ సెకండ్లీ అర్జున నీకంటే చిన్నవాడు కదా, సో ఆయనకి ముందు ఛాన్స్ ఇద్దాం అనేసి. సో దుర్యోధన లోపల అనుకుంటాడు అనమాట, బుద్ధున్నోడు ఎవడైనా సరే నిన్ను చూస్ చేయడు, నారాయణ సేననే తీసుకుంటాడు, సో నారాయణ సేన ఆయనకి వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను పెట్టుకొని ఏం చేయాలి అనేసి ఆలోచించే లోపే అర్జున చెప్పేస్తాడనమాట, ఓ కృష్ణ నాకు నువ్వే కావాలి అనేసి. సో అది వినగానే దుర్యోధన షాక్ అవుతాడనమాట, ఆశ్చర్యం కూడా వేస్తుంది, ఆనందం కూడా వేస్తుంది, బట్ ఎక్స్ప్రెషన్ బయట మాత్రం ఏమీ చూపించాడు, రైట్. కొన్నిసార్లు లోపల మనకి బాగా ఆనందమైనా సరే మనం బయట చూపించొద్దు కదా, సో అట్లా దుర్యోధన ఏం చూపించకుండా ఉంటాడనమాట. సో అర్జున నిన్ను తీసేసుకోండి. సో దుర్యోధన అడుగుతారు, సో మరి దుర్యోధన ఆయన నన్ను చూస్ చేసుకున్నాడు ఏం చేద్దామంటే, అప్పుడు దుర్యోధన చెప్తాడనమాట ఓవర్ యాక్షన్ ఏంటంటే, ఏం చేస్తాం ఇంకా, సరే ఇంకా నారాయణ సేనని ఇచ్చేయి, నిన్ను ఎట్లాగో ఆయన తీసేసుకున్నాడు కదా అనేసి అంటాడు అనమాట. సో ఆయనకు కావాల్సిందే దొరికింది, నిజంట్ ఇట్, బట్ స్టిల్ ఎక్స్ప్రెషన్ మాత్రం సరే ఇంకా నాకు దగ్గర ఆప్షన్ ఏముంది అన్నట్టుగా ఉంటాడు అనమాట. సో ఇంకా దుర్యోధన చాలా ఆనందంతో వెళ్తాడు వాళ్ళ క్యాంప్కి, వెళ్ళేసి చెప్తాడనమాట, నేను వెళ్ళి నారాయణ సేనని తీసుకొచ్చాను, ఇట్లా జరిగింది, రెండు ఆప్షన్స్ ఇస్తే నాకు నారాయణ సేన వచ్చింది అనగానే అటు భీష్మ అనుకుంటాడు, ఒరే మూర్ఖుడా, నారాయణుడు లేకుండా నారాయణ సేనని ఏం చేసుకుంటావు, రైట్. సో దుర్యోధనకి ఏమనిపిస్తుంది అని అంటే, నాకు కావాల్సింది దొరికింది అని అంటాడు.
భీష్మ మిగతా వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే, ఎవరైతే భీష్మ ద్రోణ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ ఈయన మిస్ అయిపోయిండు, వేరేదేదో తీసుకొచ్చిండు, అందులో ఆనందపడుతున్నాడు ఏంటి అనేసి అనుకుంటారనమాట. సో ఇది మనకి ఈ స్టోరీని మనము ఫర్దర్గా ఇప్పుడు స్లైడ్స్లో వెళ్ళినప్పుడు కనెక్ట్ చేసినప్పుడు మీకు ఇది ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది అనమాట. సో కృష్ణ యాక్చువల్గా యుద్ధం చేయనని అన్నారు, అడ్వైజర్లా ఉంటా అని అన్నారు. సో నారాయణ సేన దుర్యోధన దగ్గర ఉంది. సో నారాయణ సేన ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కొక్క సైనికుడు ఆల్మోస్ట్ కృష్ణ అంత పవర్ఫుల్ అని కృష్ణనే చెప్తారనమాట. రైట్. సో అంత పవర్ఫుల్ సైన్యం అనమాట. సో అంత పవర్ఫుల్ సైన్యం ఉంటే ఎవరు గెలవాలి? కౌరవులు గెలవాలా, పాండవులు గెలవాలా? కౌరవులే గెలవాలి కదా. యా. సో లెక్క ప్రకారం కౌరవులే గెలవాలి, కానీ జరిగే రిజల్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎవరు గెలుస్తారు? పాండవులు పాండవులు పాండవులు. గెలుస్తారు అనమాట. రైట్. సో ఇప్పుడు మనము ఈ ఫస్ట్ చాప్టర్ కొంచెం లోపలికి వెళ్దాము. అయితే మనం జనరల్గా 8 to 9 అని చెప్పాము క్లాసు. సో ఒకవేళ 9:15, 9:20 అయితే మీకు ఏమైనా ఇబ్బందియా? లేదు ప్రభుజీ, పర్వాలేదు, చెప్పండి ప్రభు. పర్లేదా? ఓకే. చెప్పండి. కానీ ప్రభుజీ ఒక చిన్న మాట క్షమించాలి, చెప్పండి నేను మేడం. 9 కి లాగౌట్ అయిపోతా ప్రభుజీ. నాకు యా యా అయితే ఎవరైతే 9 తర్వాత ఉండలేకపోతారో మీరు లాగౌట్ అవ్వచ్చు. మనం ఏం చేస్తామంటే ఇది రికార్డ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తాను, ఆ లింక్ అనేది మీకు షేర్ చేస్తాను. సో మీరు మిస్ అయిన పార్ట్ అనేది తర్వాత మీ టైంని అనుసారం చూడొచ్చు. సో కొన్నిసార్లు 8 to 9లో కంప్లీట్ చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. బికాజ్ వాట్ యూ థింక్ ఈజ్ ఇంపార్టెంట్, టైంకి కంప్లీట్ చేయడమా, అర్థమయ్యేలాగా చెప్పడమా? అర్థం కావాలి. అర్థమయ్యేలా అయ్యేలా చెప్పడం. చెప్పడం కదా. యా. సో కాకపోతే ఐ హ్యావ్ అదర్ కాన్స్ట్రెంట్స్, దట్ ఈస్ యా దట్స్ ఫైన్ మాతాజీ. అందుకే నా తరపు నుంచి నేను చెప్తున్నాను. అండ్ డెఫినెట్లీ మనము 8 to 10 అని చెప్పినప్పుడు 2 గంటల కమిట్మెంట్ ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి 1 hour కమిట్మెంట్ మీరు ఇచ్చి దాని తర్వాత మీకు వేరే పని ఉన్నా సరే రికార్డింగ్లో కవర్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ప్రభు. మాక్సిమం మనము ఇప్పుడు ఇది ఫస్ట్ క్లాస్ ఎక్కువ ఇంట్రొడక్షన్ ఉంది కాబట్టి టైం పడుతుంది, బట్ నెక్స్ట్ క్లాస్ మనం 8 to 9 లోపు చేయడానికి మనం ట్రై చేద్దాం. ఓకే. సో ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం దాన్ని చూద్దాము. అయితే ఎవ్రీ చాప్టర్కి మనం ఒక షార్ట్ ఫామ్ అనేది పెడతాము. ఓకే. సో ఈ చాప్టర్కి షార్ట్ ఫామ్ ఏంటంటే డౌట్, DOUBT. సో ఇలా ప్రతి చాప్టర్కి ఒక షార్ట్ ఫామ్ ఉంటుంది. సో దట్ మీకు అది గుర్తుందనుకోండి, అట్లీస్ట్ సమ్మరీ అనేది తెలిసిపోతుంది. సో ఈ 18 days 18 చాప్టర్స్ అంటే మనము ఏ చాప్టర్లో ఏం జరుగుతుంది, ఏం నేర్చుకోవచ్చు అనేది కొంచెం బ్రీఫ్గా ఒక సారాంశం రూపంలో నేర్చుకుంటాము. నెక్స్ట్ ఫర్దర్ కోర్సెస్లో ఉన్నప్పుడు డీప్గా వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. సో ఫస్ట్ డి ఏంటంటే ధృతరాష్ట్రుడు అండ్ దుర్యోధనుడు. అయితే ఈ చాప్టర్ పేరు ఏంటంటే అర్జున విషాద యోగ అని అంటాము, లేదా ఇంగ్లీష్లో అబ్జర్వింగ్ ఆర్మీస్ అని కూడా అంటాం అనమాట. అంటే ఇందులో ఏం చేస్తారు అని అంటే అర్జున ఆర్మీని మొత్తంని చూస్తూ ఉంటారు అనమాట. ఓకే. సో అర్జున విషాద యోగ అని అంటారు ఈ చాప్టర్ని, అర్జున విషాద యోగం. సో అర్జున విషాదం అనేది చూపిస్తారు, కానీ కృష్ణతో డిస్కస్ చేస్తారు కాబట్టి దీన్ని యోగం అని అంటారు. యోగా అంటే కనెక్టింగ్. సో ఫస్ట్ ఏంటంటే ధృతరాష్ట్రుడు అండ్ దుర్యోధనుడు, అండ్ దాని తర్వాత ఓ ఏంటంటే ఓమ్నియస్ రిజల్ట్స్ అంటే శకునములు అన్నమాట. దాని గురించి డిస్కస్ చేద్దాం. యు అంటే ఏంటంటే అన్సర్టనిటీ ఆర్ అనిశ్చితము, ఏం చేయాలి ఏం చేయకూడదు. అండ్ దిగ్భ్రమము, బి అంటే బివిల్డర్మెంట్ అన్నమాట. రైట్. అండ్ దెన్ మలుపు, మలుపు అంటే ఇంకా ఏం అక్కడ ఉండాలో సీన్ అది కాకుండా ఇంకో సీన్ అనేది రావడం, టర్నింగ్ పాయింట్ అన్నమాట. సో మొదటి 12 శ్లోకాల్లో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు కూడా ఉంటుంది. 13 నుంచి 20 శకునములు, 21 to 27 అనిశ్చితము, 28 to 30 దిగ్భ్రమము, 31 to 42 మలుపు అన్నమాట. సో ఫస్ట్ శ్లోకం ఏదైతే ఉందో అది స్టార్ట్ ధృతరాష్ట్రుడితోనే అవుతుందన్నమాట. ధృతరాష్ట్రువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ధృతరాష్ట్రుడు ఏమంటున్నారు, ఓ సంజయ, ధర్మక్షేత్రమున కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధం చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. సో ఒక రకంగా చూస్తే మెయిన్ రీజన్ యుద్ధం జరగడానికి ఎవరు అని అంటే ధృతరాష్ట్రుడు అనమాట. ప్రతిసారి దుర్యోధన తప్పు చేసినప్పుడు ఒక దెబ్బేసి ఉంటే యుద్ధం దాకా వచ్చేది కాదు. రైట్. ఫస్ట్ భీముడికి విషం పెట్టి చంపాలనుకున్నాడు, అప్పుడన్నా బుద్ధి చెప్పాలి, చెప్పలేదు. పాండవులందరినీ నిలువున
నిండు ప్రాణాలతో దహించేసేలాగా వారణావరత్లో కాల్చేస్తారు లక్క గృహాన్ని. అప్పటికీ ఏమనడు. వస్త్రాపహరణం జరుగుతుంది. అప్పటికీ ఏమనడు. కృష్ణ శాంతి దూత్లాగా వెళ్ళి సరే యుద్ధం వద్దు సెటిల్మెంట్ చేద్దాం అనేసి 5 ఊళ్ళు 5 ఇళ్ళు ఇవ్వమంటే దుర్యోధన సూది గుచ్చుకునే అంత చోటు కూడా ఇవ్వనంటాడు. అప్పటికన్నా బుద్ధి చెప్తే యుద్ధం అనేది అవాయిడ్ అయ్యేది. కానీ ఎప్పుడు కూడా ధృతరాష్ట్ర తన పుత్రుడిని ఆపడానికి ప్రయత్నించలేదు. రైట్. సో ఎందుకు అని అంటే ధృతరాష్ట్రుడికి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే పుత్ర వ్యామోహం అంటారనమాట. పుత్ర వ్యామోహం అంటే తన పుత్రుడే జీవితంలో ఆనందం చూడడం కోసం వేరే ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినా పర్లేదనే వ్యామోహం అన్నమాట. రైట్. సో అందుకనే పాండవులు తన తమ్ముడి పుత్రులే, కానీ ఫీలింగ్స్ అనేది లేవన్నమాట. ఎంత అటాచ్మెంట్ అంటే దుర్యోధన అంటే ఏం చేసినా సరే వాడి సంతోషంగా ఉండాలి, వాడి సంతోషమే నాకు ముఖ్యం అన్నట్టుగా ఉంటారు. ఈవెన్ కృష్ణ చెప్తారనమాట, ధృతరాష్ట్ర నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు రాజు కాబట్టి నీ మాట అందరు ప్రజలే వినాలి, అట్లాంటిది నీ కొడుకు వినడు ఏంటిది అని అంటే ఏం చేయాలి, వాడు నా మాట వినడు అని అంటాడు. సో వాడు నా మాట విన్నాడు కాబట్టి వాడికి చెప్పి వాడు బాధపడడం ఇదంతా నాకు వద్దని అనుకుంటాను అనమాట. రైట్. సో అట్లా ఈ యుద్ధం జరగడానికి రీజన్ ఎవరు అంటే ధృతరాష్ట్ర అనమాట. సో ధృతరాష్ట్రకి కళ్ళు కనబడవు. రైట్. సో ఫిజికల్ డిసేబిలిటీ లేదా విజువల్ ఇంపారిటీ ఏదైతే ఉంటుందో కళ్ళకు కనపడకుండా ఉండడం అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయినాయి, పుత్ర వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయినాయి అనుకోండి, అది చాలా చాలా డేంజరస్. ఇప్పుడు చాలాసార్లు ప్రాబ్లం అనేది గుడ్డిగా ఉండడం వల్ల కాదు, కానీ గుడ్డిగా ఉన్నానని ఒప్పుకోకుండా నాకు అంతా కనబడుతుంది అని అన్నాడు అనుకోండి, అది పెద్ద ప్రాబ్లం. ఎస్ ఆర్ నో? రైట్. సో మనలో కూడా చాలా మందికి ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాం కదా. సో తెలియకపోతే ప్రాబ్లం లేదు, కానీ అన్నీ తెలుసు అనుకుంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి ఏమీ చెప్పలేము, గైడ్ చేయలేము, ఏం చేయలేము. సో ఆ అంధకారం ఏదైతే ఉందో ఆ అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోవడం వల్ల ఏమైందంటే ఈరోజు ఇంత పెద్ద యుద్ధం అనేది జరగాల్సి వచ్చింది. అండ్ ఈ శ్లోకంలో ఏమంటారంటే మామకాహ పాండవశ్చైవ, నా పుత్రులు పాండవుల పుత్రులు అనేసి అంటారు. సో తండ్రి లేని పిల్లలకి ఈయన తండ్రి అవ్వాలి యాక్చువల్గా ఒక రాజు ఏంటంటే మొత్తం ప్రజల్ని తన పిల్లల్లాగా చూసుకోవాలి. అట్లాంటిది ఈయన తమ్ముడు పిల్లల్నే నా పిల్లలు మా తమ్ముడు పిల్లలు అనేసి సపరేట్గా మాట్లాడుతున్నాడు అనమాట. రైట్. సో ఈ సెపరేషన్ ఫీలింగ్ అనేది ఏదైతే ఉందో అది వ్యక్తపరుస్తుంది అనమాట. ఎంత పుత్ర వ్యామోహం ఉందంటే ఆ మొత్తం రాజ్యాన్నే తన పుత్రులుగా చూసుకోవాల్సిన రాజు ఇంత డిఫరెన్స్ చేసి తన తమ్ముడు పిల్లల్ని చూస్తున్నాడు అనమాట. రైట్. సో ఈ భావన అనేది తనకి నడుస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమావేత యోత్సవ మామకః పాండవాశ్చయ కిమకుర్వత సంజయ, ఏం చేస్తున్నారు అట. ఇప్పుడు మీరు రెస్టారెంట్కి వెళ్ళారనుకోండి, రెస్టారెంట్కి వెళ్ళి ఏం చేశారు అని క్వశ్చన్ అడుగుతారు ఎవరన్నా? ఎందుకు వెళ్తాం రెస్టారెంట్కి? తినడానికి వెళ్తాం తినడానికే కదా. కదా. రైట్. ఏం తిన్నారు అని ప్రభుజీ. అడగాలి. రైట్. అప్పుడు దాంట్లో క్వశ్చన్ ఉంది. కానీ ఎందుకు వెళ్ళారు అంటే తినడానికి వెళ్తాం కదా. సో యుద్ధం చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు వెళ్ళారు? యుద్ధం చేయడానికి వెళ్ళారు. కానీ ధృతరాష్ట్రకి మైండ్లో వేరే డౌట్ నడుస్తుంది, కానీ అట్లా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఏంటంటే కాంప్రమైజ్ అయితే అవి అయిపోలేదు కదా. రైట్. యుద్ధం చేయాలి, నా కొడుకు గెలవాలి అనేసి ఒక ఆరాటం అనమాట. అండ్ దాంతోపాటు తనకి కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఏంటి ఆ డౌట్స్ అంటే సంశయం అనేది నడుస్తుంది. ఏం సంశయం అంటే ఇది ధర్మక్షేత్రం. సో కృష్ణ భగవంతుడు ఎక్కడ ఉంటారో అది పుణ్యక్షేత్రం అయిపోతుంది. అండ్ దాంతోపాటు కురుక్షేత్రంలో చాలా పుణ్యమైన కార్యక్రమాలు యజ్ఞాలు అవి జరిగినవి. రైట్. అండ్ పరశురాముడి తరపు నుంచి కూడా చాలా దీనికి ఆ సేక్రెడ్నెస్ అనేది ఆ పవిత్రత అనేది వచ్చింది కాబట్టి దీన్ని ధర్మక్షేత్రం అని అంటాము. సో ధర్మక్షేత్రంలో అధర్మం వైపు ఉండే వాళ్ళు గెలుస్తారా, ధర్మం వైపు ఉండే వాళ్ళు గెలుస్తారా? ధర్మం వైపు ఉన్న ఉండేవాళ్ళే. వాళ్ళు రైట్. గెలుస్తారు. సో ధృతరాష్ట్రుడికి ఈ క్లారిటీ ఉంది, కౌరవులు అధర్మం వైపు ఉన్నారు అనేసి. కాబట్టి ధర్మక్షేత్రంలో అధర్మం వైపు ఉండేవాళ్ళు గెలిచే ఛాన్సెస్ తక్కువ. ఓకే. సో పుణ్యతీర్థ ప్రభావం అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఇంకా ఏంటి అని అంటే ఆ పక్షపాతం అనేది మనం చూసాం కదా, తన పుత్రులు అండ్ నా పుత్రులు అనేసి తనకు ఆ మనస్థితి అనేది ఉంది. సో నేను నాది అనే మనస్తత్వం ఏం చేస్తుంది అంటే మన వాళ్ళకే లాస్ ఇస్తుంది. ఒకవేళ ధృతరాష్ట్రుడికి అందరూ ఒకటే, అందరూ నా పిల్లలే అని అనుంటే అందరూ బతికేవాళ్ళు. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ చూపించాడో దానివల్ల ఏమైందంటే వేరే వాళ్ళు మిగిలిపోయారు, తన పుత్రులే చనిపోయారు. ఇట్? సో నాది, నా వాళ్ళు
వీళ్ళతోనే నేను ఉండాలి, వీళ్ళే బాగుండాలి, వేరే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు అనే యాటిట్యూడ్ ఏం చేస్తుందంటే మనల్ని పోగొట్టుకునేలాగా చేస్తుంది అనమాట. సో మనం అందరూ నా వాళ్ళే అని అనుకున్నప్పుడు మన వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. కానీ వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు బయట వాళ్ళు అన్నప్పుడు సేఫ్టీ కన్సర్న్స్ మన వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే మనం వేరే వాళ్ళని వేరు చేసి మాట్లాడే ప్రతిసారి మనం శత్రువుల్ని క్రియేట్ చేస్తున్నట్టు. రైట్? అందరం ఒకటే అనుకోండి, మనకి ఏ శత్రుత్వం అనేది ఉండదు. కానీ నేను వేరు నువ్వు వేరు, నేను పైన నువ్వు కింద, ఈయన నావాడు ఆయన బయటవాడు అనుకునే కొద్ది ఏమవుతుంది అని అంటే దెన్ ఆ డిఫరెన్సెస్ ఏం చేస్తాయంటే ఒకరొకరి మధ్య ఏదైతే వాద వివాదాలు గొడవలు అవన్నీ స్టార్ట్ చేస్తాయి అన్నమాట. సో దుర్యోధనకి బుద్ధి చెప్పి అందరు మనవాళ్ళు అని చెప్పుంటే 100 మంది పుత్రులు మిగిలేవాళ్ళు. బట్ దురదృష్టవశాత్తు ఆయన అది చేయలేకపోయాడు. సో నెక్స్ట్ ఏంటంటే దుర్యోధను గురించి చూద్దాం. సో ఇక్కడ సంశయం అయిపోయింది, భయపూరితం అయిపోయింది, పక్షపాతం అనేసి మనము ధృతరాష్ట్రుడి గురించి చూసాము. ధర్మక్షేత్రంలో వీళ్ళు గెలవరు అండ్ వీళ్ళు రాజీ కాకూడదు కూడా, నా పుత్రుడు గెలవాడి అని అనుకుంటున్నారు. కానీ దాంతోపాటు డౌట్ కూడా ఉంది, ఒకవేళ వీళ్ళు ఓడిపోతే వీళ్ళు చనిపోతే ఎలా అని భయం కూడా ఉంది. అండ్ ఆ పక్షపాతం అనేది చూపిస్తున్నారు. ఇదేంటంటే ధృతరాష్ట్రుని మైండ్ సెట్ అనమాట. ఓకే. ఇంకా దుర్యోధనునిది ఏంటంటే తన చతురత మరియు అంతరంగ భయం. ఓకే. సో దుర్యోధనుడు ఎట్లాంటి వ్యక్తి అని అంటే చాలా తెలివైన వ్యక్తి అన్నమాట. కాకపోతే ఆ తెలివి అనేది కేవలం మటీరియల్ లెవెల్లో భౌతికంగానే పనిచేస్తుంది, ఆధ్యాత్మికంగా పెద్దగా తెలివి లేదు. సో హీ స్మార్ట్ బట్ హీఈస్ నాట్ ఇంటెలిజెంట్ అనమాట. సో ఆయన ఏం చేస్తున్నాడో చూద్దాము. సో ఆయన ఏమంటాడంటే ఈయన దగ్గర వెళ్ళేసి ద్రోణాచార్య దగ్గర వెళ్ళేసి చెప్తాడు, ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము అంటారు. సో ద్రోణాచార్య దగ్గర వెళ్ళి ఏమంటున్నారంటే పాండవులకి ఎవరైతే కమాండర్ ఇన్ చీఫ్ ఉన్నారో, ఓకే, సైనిక దళానికి ఎవరైతే అక్కడ ఉన్నారో కమాండర్, ఆయన ఎవరండి? దృష్టదుమ్న. ఎవరు ఆ దృష్టదుమ్న? మీ శిష్యుడే. మీ శిష్యుడే వెళ్ళి ఆడ ఏర్పాటు అనేది చేశాడు అనేసి చెప్తారనమాట. సో దుర్యోధన ఒక పొలిటికల్ డిప్లొమాటిక్ పర్సన్ అన్నమాట. తన లాభం కోసం మాటల్ని ఎట్లాగన్నా వంచేసి తొంచేసి ఎదుటోళ్ళకి బాగా అనిపించేలాగా మాట్లాడి తన లాభం తను తీసుకునే చాలా టాలెంట్ ఉంటుందన్నమాట. సో ఆయన ఏమంటున్నాడు, దృష్టద్యుమ్నుడు అక్కడ ఏర్పాటు చేశారు చూడు అంటున్నాడు. అయితే ఏ ఉద్దేశం ఏంటంటే దుర్యోధనుడిది, దృష్టద్యుమ్న నీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నువ్వు ఆయనకి నేర్పించకుండా ఉండుంటే ఈరోజు మనం ఈయనని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ద్రోణాచార్యుకి ద్రుపదకి అంటే దృష్టద్యుమ్న వాళ్ళ ఫాదర్, దృష్టద్యుమ్న ద్రౌపది వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. వీళ్ళ ఫాదర్ ఎవరంటే ద్రుపద. ఓకే, ద్రుపద మహారాజు. ఈ ద్రుపద మరియు ద్రోణాచార్య ఇద్దరు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో వాళ్ళ అంటే ఆ స్కూల్లో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. సో చిన్నప్పుడు వీళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల ద్రుపద ఏమంటారంటే పెద్దగా అయిన తర్వాత నీకు ఏదైనా ఎప్పుడైనా కావాలంటే నా దగ్గరకు రా, నువ్వు నేను ఫ్రెండ్ అనేసి అని చెప్తారనమాట. సో పెద్దగా అయిన తర్వాత ద్రోణాచార్యకి చాలా ఫైనాన్షియల్ కండిషన్ బాగుండక, ఎంత బాగుండదనంటే ద్రోణాచార్య వాళ్ళ అబ్బాయి అశ్వత్థామ అనమాట, ఆయనకి తాగడానికి మిల్క్ ఇవ్వాలంటే కూడా ఆయనకి ఫైనాన్షియల్ స్టేటస్ సరిపోక నీళ్ళల్లో ఏం కలుపుతారు తెలుసా ఎవరికన్నా? పిండి అనుకుంటాను. పిండియా, ఆట. యా. సో ఆటా కలిపేసి, అది గోధుమ పిండి కలిపేసి దాన్ని ఏమంటారు, పాలులాగా కనిపిస్తుంది కదా. వేరే వాళ్ళు వచ్చి చెప్తారు ఇది పాలు కాదు అని అన్నప్పుడు తనకి తెలుస్తుంది అనమాట ఇది పాలు కాదనేసి. సో అంత పేదరికం అనేది ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారంటే వెళ్ళి మీ ద్రుపద మహారాజు ఉన్నాడు కదా, ఆయన హెల్ప్ చేస్తా అన్నాడు కదా, వెళ్ళి అడుగు అని అంటారు. సో ఈయన వెళ్తారు హెల్ప్ తీసుకుందామని. సో అక్కడ ఏమవుతుంది అంటే ద్రుపద మహారాజు పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ మర్చిపోతారు. సో చిన్నప్పుడు మనం మస్తు ప్రామిస్లు చేస్తాము, మనం ఫ్రెండ్షిప్ నువ్వు నేను దోస్త్ మేరా దోస్త్ అనుకుంటాం, కానీ పెద్దగా అయిన తర్వాత ఎవరెంత దోస్తీ చూపిస్తారు అనేది అది వేరే ఉంటుంది. సో పెద్దగా అయ్యాక ద్రుపద కూడా కొంచెం చేంజ్ అయిపోయి ఏమంటాడంటే ఫ్రెండ్షిప్ అనేది ఈక్వల్స్లో ఉంటుంది, సమానంగా ఉండే వాళ్ళలో ఉంటుంది, నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి అనేసి చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడతారనమాట. మాట్లాడినప్పుడు ఇంకా ద్రోణాచార్యకి చాలా బాధేస్తుంది. సో అప్పటికి ఒకవేళ ద్రోణాచార్యకి బాధ వేసినా సరే ద్రోణాచార్య మాత్రం మంచి టీచర్ అనమాట, కల్చర్ టీచర్. సో నా ప్రొఫెషన్ ఏంటంటే ఎవరి నా దగ్గర నేర్చుకోవడానికి వచ్చినా సరే నేను నేర్చుకోవాలి అనేసి. అయితే ఎప్పుడైతే ద్రోణాచార్యకి ఇలా రిజెక్ట్ చేసిన తర్వాత ద్రోణాచార్య వెళ్ళిపోతారో అప్పుడు ద్రోణాచార్య అప్పటి నుంచి అనుకుంటారనమాట ఏంటంటే ఏదన్నా ద్రుపదకి చెయ్యాలి, ఏదన్నా చూపించాలి అనేసి, బికాజ్ ఇది చేయడం కరెక్ట్ కాదు అనేసి. సో పెద్దగా అయ్యాక ఎప్పుడైతే పాండవుల్ని కౌరవుల్ని అందరినీ ట్రైనింగ్ చేస్తారో అప్పుడు అందరూ అడుగుతారు మీకు గురుదక్షిణగా ఏం కావాలి అని అంటే అప్పుడు ద్రుపదుడిని బందీ చేసి తీసుకొని రండి అని అంటారనమాట. సో కౌరవులు వెళ్తారు, ఈవెన్ కర్ణ కూడా వెళ్తారు, ఈవెన్ అందరూ వెళ్తారు, కానీ ఎవరు కూడా ఆయనని బందీ చేయలేకపోతారు.
కానీ పాండవులు వెళ్తారు అండ్ బందీ చేసుకొని వస్తారనమాట. సో అప్పుడు ఎప్పుడైతే బందీ చేశారనుకోండి రాజుని, అంటే ఎవరైతే బందీ చేపించారో ఆ రాజ్యం వాళ్ళకే చెందుతుంది. రైట్. సో అప్పుడు ద్రోణాచార్య అంటారనమాట ఏంటంటే, అప్పుడు నేను నీకు హెల్ప్ అడిగితే నువ్వు ఇవ్వలేదు కదా, కానీ ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. యాక్చువల్గా నేను బందీ చేశారు కాబట్టి మొత్తం రాజ్యం నాదే, కానీ సగం రాజ్యం నీకు ఇచ్చేస్తాను అంటారు. రైట్. సో అది చాలా అవమానం పరిచే ఇన్సిడెంట్ అన్నమాట. ద్రుపద్ మహారాజ్కి ఎంత అవమానంగా ఫీల్ అవుతారంటే, ఆయన యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఇద్దరు కావాలి అని కోరుకుంటారు. ఏంటంటే నాకు ఒక పుత్రుడు కావాలి. ఎట్లాంటి పుత్రుడు అంటే ద్రోణాచార్యని చంపే పుత్రుడు కావాలి. అండ్ రెండోది ఏంటంటే ఒక పుత్రి కావాలి. ఓకే, ఒక కూతురు కావాలి. ఎవరు అంటే అర్జునాని పెళ్లి చేసుకోవడం కోసం. రైట్, బికాజ్ అర్జున ఇస్ సో పవర్ఫుల్, నన్ను కూడా బందీ చేశారు కాబట్టి ఆ కోరుతారు. సో అగ్ని నుంచి దృష్టద్యుమ్ని మరియు ద్రౌపది వస్తారనమాట. అయితే ద్రోణాచార్యని చంపే పుత్రుడు కావాలి కదా, మరి దానికి ట్రైనింగ్ ఎక్కడ పంపిస్తాడు? ద్రోణాచార్య దగ్గరికి. సో ద్రోణాచార్యకి ఈ విషయం తెలుసు, కానీ అయినా సరే టీచర్, యాజ్ అ టీచర్గా నా ప్రొఫెషన్ ఏంటి, నేనేం న్యాయం చేయాలంటే నా దగ్గర నేర్చుకునేవాడికి ఇవ్వాలి. సో దుర్యోధన అప్పుడు జరిగిన విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తుంది. ఆ రోజు నువ్వు శత్రు బిడ్డ అనేసి పక్కన పెట్టేసి నీ నియమాలు, నీ రూల్స్, నీ మారల్స్ పక్కన పెట్టుంటే ఈరోజు మనకి పరిస్థితి వచ్చేది కాదు అనేసి చూపించడానికి ఏమంటున్నారు, దృష్టద్యుమ్ననే అరేంజ్ చేశాడు చూడు అని అంటారనమాట. ఇజంట్ ఇట్? సో అట్లా ద్రోణాచార్యని ఇన్సల్టింగ్గా మాట్లాడతారు, కానీ ఏదో వాళ్ళకి ఫేవర్గా మాట్లాడుతున్నట్టు అలా నటిస్తాడనమాట. దీన్ని చతురత అంటారనమాట. సో ప్రతి ఒక్కరు భీష్ముడికి మద్దతు ఇవ్వాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తారనమాట. నాకు మద్దతు ఇవ్వండి అనేసి అంటే ఏం అంతగా మళ్ళీ అందరికి ఏమనిపిస్తుందో అనేసి, భీష్ముడు ఉన్నారు, ఆయన సీనియర్ అందరికీ, సో అందరూ ఆయనని హెల్ప్ చేయాలి, ఆయన మన కమాండర్ ఇన్ చీఫ్, ఆయన మన సేనాధిపతి కాబట్టి ఆయనకు అందరు సపోర్ట్ చేయాలి అనేసి అంటారు. అండ్ దాంతోపాటు ఇంకేం వివరిస్తూ ఉంటారంటే, మన సైడ్ ఎవరున్నారు, వాళ్ళ సైడ్ ఎవరున్నారు అనే విషయాలు కూడా మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఇరుపక్షాల యోధుల పేర్లను ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే మనము నారాయణుడు మరియు నారాయణి సేన గురించి స్టోరీ చెప్పాం కదా, అయితే శ్లోకాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ చాప్టర్లో దుర్యోధన చెప్తూ ఉంటాడు, ఓ మన సైడ్ భీష్మ ఉన్నాడు, వాళ్ళ సైడ్ భీముడు ఉన్నాడు, మన సైడ్ ఈయన ఉన్నాడు, వాళ్ళ సైడ్ ఆలు ఉన్నాడు అనేసి అందరి పేర్లు చెప్తాడు, కానీ అందులో కృష్ణ పేరు చెప్పరు. రైట్, కృష్ణ ఎక్కడ ఉన్నారు? అర్జునుడి రథం పైననే ఉన్నారు, కానీ కృష్ణ పేరు చెప్పారనమాట. ఎందుకు పేరు చెప్పారు చెప్పండి, ఆ స్టోరీ కనెక్ట్ చేసి. ఆయుధం పట్టనన్నాడు కాబట్టి. రైట్, ఆయుధం పట్టను అన్నాడు కాబట్టి కన్సిడర్ చేయొద్దు, ఇజంట్ ఇట్? సో కృష్ణ ఆయుధం పట్టినా పట్టకపోయినా యుద్ధాన్ని తిప్పేయగలడనే క్లారిటీ దుర్యోధనుడికి లేదన్నమాట. రైట్. సో జనరల్గా మన మెంటాలిటీ కూడా ఇలాగే ఉంటుందన్నమాట, దుర్యోధన లాగే. మనకి ఆస్తి, ఐశ్వర్యం, పేరు, ప్రతిష్ట, పలుకుబడి ఇవే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాయి. ఎవరన్నా వచ్చేసి భగవద్గీత చదవండి, భక్తి చేయండి అంటే, ముందు ఇవి ఇంపార్టెంట్, లెట్ మీ సెటిల్, దాని తర్వాత ఆలోచిద్దాం భక్తి గురించి. సో మనకి ఏం ఇంపార్టెంట్? నారాయణుడు ఇంపార్టెంటా, నారాయణి సేన ఇంపార్టెంటా? నారాయణుడు. నారాయణి సేననే ఇంపార్టెంట్ మనకి. రైట్, దుర్యోధనుడికి ఎట్లాగైతే నారాయణి సేనని పిక్ చేసుకున్నాడో మనం కూడా అదే. సో మన నారాయణి సేన ఏంటంటే, నాకు పలుకుబడి కావాలి, నా పేరు, ప్రతిష్ట, నా సెటిల్మెంటు, నా డబ్బులు, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, వాళ్ళకి పిల్లలు ఉండాలి. సో ఇవన్నీ మన మెయిన్ ఫోకస్, భగవంతుడు మెయిన్ ఫోకస్ కాదు. రైట్. సో ఈ మహాభారతం యుద్ధంలో మనం ఏం తెలుసుకుంటామంటే, ఒకవేళ భగవంతుడి పైన ఫోకస్ చేస్తే మిగతా అన్ని సెటిల్మెంట్ ఈజీగా అయిపోతాయి, కానీ మిగతా సెటిల్మెంట్స్ కోసం భగవంతుడిని వదిలేస్తే ఆ సెటిల్మెంటు పోతుంది, మన లైఫ్ కూడా పోతుంది. రైట్. సో ఆల్వేస్ మనకి చాయిస్ ఉంటుంది, నారాయణుడు కావాలా, నారాయణి సేన కావాలా. సో మనం ఏమేం తీసుకోవాలి? నారాయణుడిని తీసుకోవాలి. ఎందుకంటే నారాయణుడు మన దగ్గర ఉన్నాడు అనుకోండి, ఇలాంటి నారాయణి సేనలు ఎన్నో ఆయన సృష్టించగలడు. కానీ నారాయణ సేన మాత్రమే కావాలి అని అనుకున్నాం అనుకోండి, ఆ ఒక్క సేనతోనే మనం ఉండిపోతాం. రైట్. అండ్ ఆ సేన కూడా శక్తి మొత్తం నారాయణుడి నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళు మన పక్కన ఉన్నా సరే గెలవలేమన్నమాట. రైట్. సో ఇలా దుర్యోధనుడు తన మనస్థితి గురించి చెప్తూ ఏం వివరిస్తున్నాడు? అందరి పేర్లు చెప్తున్నారు కానీ ఏం చెప్పట్లేదు. అండ్ ఆయనకి భీముని పైన ఈర్ష్య ఉంటుందన్నమాట. ఎందుకంటే భీముడు మంచి ఫైటర్ యాక్చువల్లీ, ఎప్పుడు కూడా ఆయన్ని ఓడించాలి, ఆయన్ని ఓడించాలి. ఈయన కూడా గదా యుద్ధం చేస్తాడు, ఆయన కూడా గదా యుద్ధం చేస్తాడు కాబట్టి ఈర్ష్య అనేది, ఎన్వి, జలసి అనేది ఉంటుంది. ఇంకా భీష్మునికి మద్దతు ఇవ్వనేసి అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఓకి వచ్చేసరికి ఏంటంటే ఓమ్నియస్ రిజల్ట్స్ అన్నమాట. ఇటువైపు శకునాల గురించి. సో పాండవుల వైపు మంచి శకునాలు ఉన్నాయన్నమాట. ఏంటి అని అంటే, యాక్చువల్గా అగ్నిదేవుడు ఇచ్చిన రథం అనేది అర్జున దగ్గర ఉంది.
సో దానిపైన అటాక్ చేయడము, దాంట్లో అర్జునుడు ఉన్నప్పుడు అండ్ దాంట్లో కృష్ణ ఉన్నప్పుడు ఆయనని అటాక్ చేసి ఆయనని పడగొట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సెకండ్ ఏంటంటే లక్ష్మీదేవి అన్నమాట. నారాయణుడు ఎక్కడుంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా అక్కడ ఉంటుంది. అయితే చాలాసార్లు లక్ష్మి అంటే మనం ధనం అని అనుకుంటాం. సో లక్ష్మి అంటే యాక్చువల్లీ అష్టలక్ష్మిలు అన్నీ కలుస్తాయి అన్నమాట. సో అందుకనే ఒక వర్డ్లో ఏం చెప్తామంటే గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అని అంటాం అనమాట. రైట్. సో అదృష్టం ఎవరి వైపు ఉంటుంది అని అంటే నారాయణుడు ఉండే వైపు ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన అందరికీ లక్ష్మి కావాలి కానీ నారాయణుడు వద్దు. రైట్. అందుకనే లక్ష్మి మన దగ్గరికి వస్తుంది కానీ పోతుంది. అందుకనే తన పేరు ఏంటంటే చంచల అంటాం అనమాట. అంటే ఎవరి దగ్గర నిలబడదు. అయితే లక్ష్మీదేవి రుక్మిణీదేవికి ఒక సంవాదం ఉంటుందన్నమాట శాస్త్రాల్లో. అప్పుడు రుక్మిణీదేవి అడుగుతుంది లక్ష్మీదేవిని, నువ్వు ఎక్కడెక్కడ స్టేబుల్గా ఉంటావు, స్థిరంగా ఉంటావు? అయితే అందులో చెప్తుందన్నమాట కొన్ని కారణాలు. భార్యాభర్తలు ఎక్కడైతే అన్యోన్యంగా ఉంటారో అక్కడ నేను ఉంటాను. రైట్. ఎక్కడైతే గోవులు ఉంటారో అక్కడ నేను ఉంటాను. అల్టిమేట్లీ ఎక్కడ నారాయణుడు ఉంటాడో అక్కడ నేను స్థిరంగా ఉంటాను అని చెప్తుంది అనమాట. రైట్. మీ ఇంటికి ఎప్పుడైనా రిలేటివ్స్ని పిలిస్తే, అంటే సపోజ్ మీరు ఏ మాతాజీస్నో ఎవరో మీ రిలేటివ్స్నో నేబర్స్నో పిలుస్తున్నారు అనుకోండి. రైట్. నువ్వు ఒక్కదానివే రా అమ్మ, మీ హస్బెండ్ అయితే అస్సలు తీసుకురావద్దు అని చెప్తామా? చెప్పం చెప్పు. ప్రభుజీ. రైట్. మీ ఆయన్ని కూడా తీసుకొని రండి, ఫ్యామిలీని తీసుకొని రండి అని అంటాం అనమాట. ఎందుకంటే ఆవిడ్ని మాత్రమే పిలిచారు, వాళ్ళ ఆయన్ని పిలవలేదు అనుకోండి, ఆవిడ అరగంట మీ ఇంట్లో ఉండాక వాచ్ చూడడం స్టార్ట్ చేస్తుంది. వెళ్ళాలి ఇంటికి, ఆయన వచ్చేసి ఉంటారు, వెళ్ళాలి, ఆయన పెట్టాలి, భోజనం వడ్డించాలి. అవుతుందా లేదా? అవుతుంది ప్రభుజీ. రైట్. సో అదే వాళ్ళ ఆయన కూడా ఇక్కడే ఉన్నారనుకోండి, కంగారు ఉంటుందా? No ఉండదు problem. ఉండదు ప్రభుజీ. సో అందుకనే లక్ష్మీ నారాయణ ఇద్దరు కావాలనుకోవాలి. అండ్ దానికంటే తెలివి ఏంటంటే నారాయణ నుండి పిలిచారనుకోండి, లక్ష్మి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. రైట్. సో అందుకనే చాలాసార్లు మనము లక్ష్మి కావాలనుకుంటాం, నారాయణ వద్దనుకుంటారు, కాబట్టి మన దగ్గర లక్ష్మి అనేది నిలబడదు. సో మనకి భక్తి ఏం నేర్పిస్తుంది, భగవద్గీత ఏం నేర్పిస్తుంది అంటే నారాయణుడిని కోరుకోవడం నేర్పిస్తుంది. నారాయణుడు ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా ఉన్నట్టు. రైట్. సో వాళ్ళ దగ్గర ఇంకేం సైన్స్ ఉన్నాయంటే ఆల్రెడీ అది ధర్మక్షేత్రంలో ఉన్నారు కాబట్టి ఫేవర్ ఎవరికి జరుగుతుందంటే పాండవులకు జరుగుతుంది. ఓకే. అండ్ ఆ శంఖం ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ భీమ కర్మావృకోదర అని ఒక శ్లోకం వస్తుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1.15. అందులో ఒక్కొక్క శంఖం ఎవరెవరిదైతే ఉందో దాని పేరు ఉంటుంది. వాళ్ళందరు శంఖం ఊదితే గట్టిగా వీళ్ళందరికీ హార్ట్ బ్రేక్ అయిపోతుంది అనమాట. ఓకే. అదే ఇటు సైడ్ వాళ్ళు శంఖం యూదారనుకోండి, వీళ్ళకి ఏం తేడా రాదు. యాక్చువల్గా మనం ధర్మం వైపు ఉంటే మన దగ్గర ఆటోమేటిక్గా ఒకటి ఉంటుందండి, ఏంటంటే గుండెలో ధైర్యం ఉంటుందన్నమాట. మనం అధర్మం వైపు ఉన్నప్పుడు ఎంత తెలివిగా ప్రయత్నించినా లోపల ఒక విషయం తెలుసు, ఏంటంటే నేను తప్పు చేస్తున్నాను, తప్పు సైడ్ ఉన్నాను అనేసి. అప్పుడు ఒక భయం అనేది ఉంటుంది. నిజానికి ధర్మానికి ఉండే శక్తి అబద్ధానికి అధర్మానికి ఉండదు. వాడెంత తెలివైన వాడైనా సరే వాడికి లోపల భయం ఉంటుంది. కానీ నిజం మాట్లాడేవాడికి, ధర్మం వైపు ఉండేవాడికి వాడు ఓడిపోవచ్చేమో, వాడు కొంచెం వీక్గా ఉండొచ్చేమో, కానీ లోపల మాత్రం స్ట్రాంగ్గా ఉంటాడు. ఎందుకంటే నేను కరెక్ట్ సైడ్ నిలబడ్డాననేసి. సో ఎప్పుడైతే వీళ్ళు శంఖం ఊదుతారో వీళ్ళకి ధైర్యం ఉంటుంది, ఎందుకంటే మేము కరెక్ట్ సైడ్లో ఉన్నాము. ఏంటి ప్రూఫ్ అంటే కృష్ణ మా సైడ్ ఉన్నారు. రైట్. కాబట్టి మేము కరెక్ట్ సైడ్లో ఉన్నాం కాబట్టి ఆ వైబ్రేషన్ అనేది ఎదుటోడి గుండెల్లో భయం తీసుకొచ్చింది. వీళ్ళ గుండెలో అంత ధైర్యం లేదు, ఆల్రెడీ భయంగా ఉంది, ఆల్రెడీ దుర్యోధనుడికి కూడా డౌట్గా ఉంది, కాబట్టి వాళ్ళు శంఖం వదిలినా సరే ఆ వైబ్రేషన్లో వీళ్ళకేమీ కావట్లేదన్నమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా జీవితంలో ధర్మం వైపు, నిజం వైపు నిలబడడానికి మనం ప్రయత్నించాలి. నిజము ధర్మము ఇనీషియల్గా ఇన్కన్వీనియన్స్ ఇస్తుంది, కొంచెం అసౌకర్యాన్ని ఇస్తుంది, కానీ మనకు కావాల్సిన అల్టిమేట్ సౌకర్యం మాత్రం నిజం మరియు ధర్మం నుంచి వస్తుంది. అధర్మం, అబద్ధం మనకి ఇనీషియల్ కంఫర్ట్ ఇస్తుంది, కానీ లైఫ్ లాంగ్ టార్చర్ ఇస్తుంది. రైట్. సో అందుకనే మనము నిజం మరియు ధర్మం వైపు నిలబడడానికి ప్రయత్నించాలి. సో ఇది ఓమ్నియస్ రిజల్ట్స్ అన్నమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, జెండాపై కపిరాజు. రైట్. సో హనుమంతుడు జెండాపై ఉంటారనమాట. సో హనుమంతుడు అక్కడ ఉంటారు, ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి యాక్చువల్గా పాండవులే గెలుస్తారని ఇది ఆల్రెడీ మనకి ఇండికేషన్ అనేది వస్తుంది. సో దాని తర్వాత ఏమవుతుంది, వీళ్ళందరూ బాగా శంఖాన్ని ఊదిన తర్వాత చెప్పాను కదా, భయం అనేది వేస్తుంది, హృదయం అనేది బద్దలగుట అనమాట కౌరవులకి. కానీ పాండవులకు మాత్రం ఏమీ అనిపించదు, ఎందుకంటే కృష్ణ పైన నమ్మకం ఉంటుంది. మనకి భగవంతుడికి ఒక హస్తం ఉంటుంది, దాన్ని ఏ హస్తం అంటాం మనం? అభయహస్తం. అభయహస్తం రైట్. ప్రభుజీ. సో లైఫ్లో మనకి భయం ఉందనుకోండి,
ఒకటి క్లియర్గా తెలుసుకోవాలి ఏంటంటే మన దగ్గర అభయహస్తం లేదు అని. మన దగ్గర అభయహస్తం ఉంది అని అంటే మన లోపల భయం అనేది ఉండదు. సో లైఫ్లో ఎప్పుడన్నా భయం వేసింది అనుకోండి, అభయహస్తం వైపు చూడడం నేర్చుకోవాలి, దానిని గుర్తు చేసుకోవడం నేర్చుకోవాలన్నమాట. బికాస్ మన దగ్గర బలగం తక్కువైనా సరే భగవంతుడు ఉన్నారనుకోండి, అన్ని కాంపెన్సేట్ అయిపోతాయి. రైట్. సో కృష్ణ ఈజ్ లైక్, మన దగ్గర ఏ నంబర్ తక్కువ ఉందో కృష్ణ ఆ నంబర్ అయిపోతారు. ఓకే. సో మన దగ్గర ఏం తక్కువ ఉందో కృష్ణ అది కాంపెన్సేట్ చేసిస్తారనమాట. సో అందుకనే ఎన్ని ఉన్నా లేకపోయినా సరే భగవంతుడు మన పక్కన ఉన్నారా లేదా అని చూసుకోవాలి. ఓకే. సో భగవంతుడు ఏ పక్కన ఉంటారో ఆ పక్కగా గెలుస్తుంది. ఇది క్లారిటీ మనకు ఉండాలన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ భయం అనేది ఉండదు, ఎలాగైతే ఇప్పుడు పాండవులకి భయం లేదు. దెన్ నెక్స్ట్ ఏంటి ఏమవుతుంది అంటే, అనిశ్చితము, అన్సర్టనిటీ అనేది వచ్చింది. ఇప్పుడు అర్జునకి తెలుసు యాక్చువల్గా తను యుద్ధం చేయడానికి వెళ్తున్నారు, ఆపోజిట్ పార్టీలో ఎవరెవరు ఉంటారని తెలుసు. కానీ తెలిసినా సరే తను ఎప్పుడైతే వాళ్ళని పర్సనల్గా చూస్తారో అప్పుడు ఆయనకి కొంచెం ఇమోషనల్ టర్మాయిల్ అనేది, అంటే లోపల భావోద్వేగాలు వచ్చేసి ఆయన యుద్ధం చెయ్యాలా చెయ్యకూడదా అనే కన్ఫ్యూజన్లో వెళ్తారనమాట. సో తను ఆ ముందు చూస్తున్నప్పుడు వాళ్ళందరూ ఎవరు అని అంటే, భీష్ముడు మా తాతయ్య యాక్చువల్లీ నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెంచాడు. నాకు గుర్తుకొస్తుంది ఏంటంటే, భీష్మ ఒళ్ళో నేను కూర్చొని ఆడుకుంటున్నప్పుడు ఆయన గడ్డాన్ని ఇలా తాకి నాన్న అన్నాను. అప్పుడు ఆయన నా తలపైన ఒక మొట్టికాయ వేసేసి, నేను నాన్నను కాదు మీ నాన్నకి నాన్న లాంటి వాడిని, నేను తాతయ్యనని చెప్పారు. సో అట్లాంటి జ్ఞాపకాలు వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఎవరున్నారు, ద్రోణాచార్య మా టీచర్. రైట్. అండ్ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు, దుర్యోధన, వీళ్ళందరూ నా కజిన్స్, నా ఫ్యామిలీ. సో యాజ్ అ క్షత్రియగా నేను వీళ్ళందరినీ ప్రొటెక్ట్ చేయాలి. స్టూడెంట్ టీచర్ని చంపడం ఏంటి, మనవడు తాతయ్యని చంపడం ఏంటి, ఆ తమ్ముడు అన్నయ్యని చంపడం ఏంటి, కాపాడాల్సినోడే చంపడానికి దిగాడు. అసలు ఏంటి పరిస్థితి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అనేసి అనిశ్చిత వస్తుందన్నమాట. రైట్. ఇది విన్నప్పుడు మనకు అంతగా అర్థం కాకపోవచ్చు, బట్ జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీ స్కూల్లో మీకు మ్యాథ్స్ చెప్పిన టీచర్ని చంపాలని మీకు ఫోన్ చేశారు. ఓకే. సో ఆయనని మీరు చంపకపోతే ఆయన మిమ్మల్ని చంపేస్తాడు అని ఎవరైనా ఫోన్ చేశారు. రేపు పొద్దున ఆయన మీ ఇంటికి వస్తాడు మిమ్మల్ని చంపడానికి, మీరు ఇంత లోపే మీరు రెడీగా ఉండండి, మీరు చంపేయాలి అనేసి. లేదా ఫోన్ చేసి, రేపు మీ తాతయ్య రాబోతున్నారు, ఆయన మిమ్మల్ని చంపడానికి రాబోతున్నారు, మీరు ఆయన్ని చంపేయాలి. రైట్. లేదా మీ కజిన్ వస్తున్నాడు, మీరు చంపకపోతే మీరు చనిపోతారు అని మనకి తెలిసింది అనుకోండి, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఉంటుంది. ఎటు నిర్ణయించుకోలేని పరిస్థితి. ఊహించుకోలేమన్నమాట. ఎందుకంటే టీచర్ని ఎప్పుడు ఎలా చూసాము, రెస్పెక్టబుల్ పర్సనాలిటీలో, తాతయ్య అని మోస్ట్ లవింగ్ పర్సనాలిటీ. కొన్నిసార్లు నాన్న కంటే ఎక్కువ ప్రేమ తాతయ్య పైన ఉంటుంది. రైట్. సో అమ్మ కంటే కూడా అమ్మమ్మ బాగా అనిపిస్తుంది. సో అట్లాంటి రిలేషన్షిప్స్లో ఉన్నప్పుడు వాళ్ళని చంపాల్సి వస్తుంది అని అంటే ఇట్స్ చాలా ఎమోషనల్లీ కదిలించేస్తుంది అనమాట. అట్లా అర్జున పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ విషయాలు ముందు తెలియదా అంటే, ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్, రియాలిటీ మన కళ్ళ ముందు వచ్చినప్పుడు ఎమోషన్స్ ఎలా ఉంటాయి అనేది, ఆ రియాలిటీని జస్ట్ ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఎమోషన్స్ ఎలా ఉంటాయో దానికి తేడా ఉంటుంది. రైట్. అండ్ రెండోది ఏంటంటే, భగవద్గీత స్టార్టింగ్లో చెప్తారనమాట ఏంటంటే, కృష్ణ అర్జునకి ఎటువంటి ఇమోషనల్ కన్స్ట్రక్షన్ చేశారు, ఎలాంటి ఇమోషనల్ వాతావరణాన్ని క్రియేట్ చేశారంటే, తను ఇలా చెయ్యాలి, నన్ను అడగాలి, అండ్ నేను తనకి భగవద్గీత ఇవ్వాలి, దానివల్ల ప్రపంచానికి భగవద్గీత వస్తుంది కాబట్టి ఒక స్పెషల్ అరేంజ్మెంట్ కూడా అంటారు. రైట్. సో అర్జునకి ఇప్పుడు ఏముంది పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. అప్పుడు ఎలా ఉంది తన పరిస్థితి అనేది మనకి ఇంకా గ్రాఫికల్లీ, అంటే చాలా విజువలైజ్ చేసుకునేలాగా చెప్తారు. ఏంటంటే, వీళ్ళందరూ నా స్వజనులు. రైట్. సో వీళ్ళని నేను ఎలా చంపాలి, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీర అవయములు కంపించుచున్నవి, నోరెండిపోవచ్చున్నది అనేసి అంటున్నారు అనమాట. ఏమేమవుతుంది అర్జున కంటే, అవయవాలు కంపిస్తున్నాయి, ట్రెంబ్లింగ్ అన్నమాట, వణికిపోతున్నాడు, నోరు ఎండిపోతుంది, దేహం మొత్తం కంపిస్తుంది, వెంట్రుకలు రోమాంచం, హెయిర్ స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉందన్నమాట భయంలో. మరి ఏమైంది, గాంధీవ అనేది చేతుల నుంచి జారిపోయింది. సో గాంధీవం అంటే ఏంటంటే, అర్జున యూజ్ చేసే ఏదైతే ధనస్సు ఉందో దాన్ని గాంధీవ అంటారనమాట. అది చేయి జారుతుంది, చర్మం అంతా మండుతుంది, కాళ్ళు నిలబడలేకపోతున్నాయి, స్టేబుల్గా నిలబడలేకపోతున్నారు, కింద పడిపోతున్నారు. అండ్ మనస్సు ఏంటంటే ఫోకస్ చేయలేకపోతుంది, ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి. సో ఇదంతా ఏంటంటే ఆయనకి బాడీగా ఈ
ఎక్స్ప్రెషన్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. ఫిజియాలజీ ఎఫెక్ట్స్ సైకాలజీ అని అంటారు, సైకాలజీ ఎఫెక్ట్స్ ఫిజియాలజీ అంటారు. అంటే మనం మానసికంగా ఏదైనా బాధపడుతున్నాం అనుకోండి, అది శరీరం పైన కనిపించడం స్టార్ట్ అవుతుంది. రైట్? ఒక వ్యక్తి దీనంగా ఏదో ఆలోచిస్తున్నాడు అనుకోండి, ఫేస్ చూసి చెప్పొచ్చా లేదా? చెప్పచ్చు. చెప్పొచ్చు. Yes, sir. అంటే లోపల ఏం నడుస్తుందో అది బాడీ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆయనకి లోపల ఎంత సందిగ్ధత ఉంటి అంటే, ఎంత అన్సర్టనిటీ, ఎంత కన్ఫ్యూజన్ ఉంది అని అంటే, ఎంత బాధ ఉందంటే అది బయట కనిపిస్తుంది. వణికిపోవడము, నోరెండిపోవడము, చర్మం మండడము, వేళ్ళు నిలబడడం, ఇవన్నీ అన్నమాట. సో అర్జున కండిషన్ చాలా చాలా క్రిటికల్గా ఉందన్నమాట. సో ఆయనకు అంత ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఆయనకి ఏంటి ప్రాబ్లం అని అంటే, ఆయన 4 కారణాలు చెప్తారనమాట. ఏంటంటే ఫస్ట్ థింగ్, నేను యాక్చువల్గా నా వాళ్ళపైన కరుణ చూపించాలి కదా కృష్ణ. అట్లాంటిది నేను వాళ్ళని చంపడం అంటే కరుణ చూపించకుండా ఉండడం, అది ఎక్కడ న్యాయం? రెండోది, వీళ్ళందరినీ చంపేసి నేను గెలిచి రాజ్యంని ఎలా ఎంజాయ్ చేయాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా వరల్డ్ కప్ గెలిచింది, కానీ అక్కడ కండిషన్ ఏముండే అంటే, ఒకవేళ ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే ఇండియా పైన న్యూక్లియర్ బాంబ్ పడేసి అందరినీ చంపేస్తాము అని ఒక కండిషన్ ఉందనుకోండి. అప్పుడు ఇండియా గెలిచినా సరే కప్పు తీసుకొని తిరిగి వచ్చేసరికి షేర్ చేసుకోవడానికి ఉంటారా ఎవరన్నా? ఉండరు. సో మనం గెలిచింది, ఆ గెలుపుని పంచుకోవడానికి ఎవరు లేరు అనుకోండి, ఆ గెలుపుకి అర్థం ఉండదు కదా. సో అర్జున్ ఏమంటారంటే, నా ఫ్యామిలీనే చంపేసి నేను రాజ్యం గెలిచి ఏం ఎంజాయ్ చేస్తాను? నా ఫ్యామిలీతో ఉంటేనే కదా నేను ఎంజాయ్ చేసేది. సో వీళ్ళని చంపి ఆ ఎంజాయ్మెంట్ ఏదైతే వస్తుందో నాకు వద్దు. రైట్? అండ్ తర్వాత ఏమంటారంటే పాపభీతి అన్నమాట. నా వాళ్ళని చంపిస్తే పాపం వస్తుంది కదా, ఆ పాపం నాకొద్దు. అండ్ దాని తర్వాత ఏమంటున్నారు, ఈ యుద్ధంలో వీళ్ళందరూ చనిపోతే వీళ్ళ భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు విధవ అవుతారు. రైట్? సో దానివల్ల వర్ణ సంకర అనేది రావచ్చు. అంటే సొసైటీలో ఒక స్త్రీకి చూసుకునే తగిన భర్త లేరు, ఒక స్త్రీకి చూసుకునే తగిన తండ్రి లేరు, లేదా తన బాగోగులు చూసుకునే తనకి పుత్రుడు లేడు అనుకోండి, సో సమాజంలో అల్లకల్లోలం అనేది సృష్టించడం జరుగుతుంది. సో వర్ణ సంకర అంటే ప్రామాణికంగా ఏదైతే పిల్లలు కనాలో ఆ ప్రాసెస్లో ప్రాబ్లం అనేది వస్తుంది. రైట్? అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో ఇవన్నిటికీ కారణం ఎవరైతారు? నేనైతాను. సో ఇదంతా చేయడం కంటే నాకైతే యుద్ధమే చేయకుండా గివప్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది అని అంటారు. సో దీన్ని టర్నింగ్ పాయింట్ అని ఎందుకు అంటామంటే, బికాస్ యుద్ధం చేయడానికి వచ్చిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? టర్న్ బ్యాక్, నేను చెయ్యను అనేసి అంటారనమాట. సో ఆ 2వ అధ్యాయంలో ఈ అనిశ్చిత, ఈ టర్నింగ్ పాయింట్ నుంచి మళ్ళీ ఎలా తిప్పడం, ఆయనని యుద్ధం వైపు క్లారిటీ ఎలా ఇవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం 1.1లో ఏం నేర్చుకున్నామంటే, స్వీయ లోపాలను గమనించుకోవాలి. కొన్నిసార్లు మనం కళ్ళు మూసుకొని నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నా వైపు తప్పేం లేదని అనుకుంటాము. ధృతరాష్ట్ర కూడా అంటున్నాడు, నాకు పుత్రుడు అంటే ఇష్టము, ఆయన ఆనందం కోసమే కదా చేస్తున్నాను అనుకుంటారు. దుర్యోధన ఏమనుకుంటాడంటే, నాకు ఆనందం కావాలంటే నేను ఇవన్నీ చేయాల్సిందే, సో నేను చేసిన దాంట్లో తప్పు లేదు అని అనుకుంటారు. ఈవెన్ కృష్ణ వెళ్ళేసి దుర్యోధనకు చెప్తారనమాట, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది ఎక్కడన్నా న్యాయమా? వాళ్ళు 5 ఊళ్ళు అడిగారు, 5 హౌజెస్ అడిగినా సరే నువ్వు గుండు ఇదంతా కూడా ఇవ్వ అంటున్నావు, ఏంటిది నీ నేచరు అని అంటే, దుర్యోధన ఏమంటాడు తెలుసా? నన్ను సృష్టించిన వాడు ఈ నేచర్ని నాకు ఇచ్చాడు, ఈ స్వభావాన్ని ఇచ్చాడు, సో నాదేం తప్పు ఉంది? ఇచ్చినోడిది తప్పు. రైట్? సో ఈ నేచర్ నాకు రావడానికి ఆ సృష్టికర్త ప్రాబ్లం, అది ఆయన నాకు ఈ నేచర్ ఇచ్చిండు, నేనేం చేయాలి అనేసి అంటాడు అనమాట. అంటే అంత ఇర్రెస్పాన్సిబిలిటీ. రైట్? ఒకవేళ దొంగతనం చేసిన తర్వాత దొంగ అన్నాడు అనుకోండి, ఏం చేయాలి, నా చేతులు అట్లా సృష్టించిండు సృష్టికర్త, దొంగతనం చేయకపోతే ఆగట్లేదు, నేనేం చేయాలని అన్నాడు అనుకోండి. ఓకే? సో అట్లాగే మనం ప్రతిసారి ఏం చేయాలి, నాకు కోపం వస్తుంది, నేను ఇంతే అనేసి మనము ప్రతిదాన్ని జస్టిఫై చేస్తున్నాం అనుకోండి, సఫాయి అంటే ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే మనము బాధ్యత తీసుకోవట్లేదు, స్వీయ లోపాలని గమనించట్లేదు. లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువ అవుతాయి అనంటే, మనం మన ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేయం, మన తప్పుల్ని లోపాలని స్వీకరించము. మనమందరం ఒక మాస్క్ వేసుకోవాలనుకుంటాం, ఏంటంటే ఎవరికి నా తప్పులు కనబడకూడదు, ఒకవేళ కనిపించినా సరే అది కాదని ప్రూవ్ చేయాలి. ఎందుకనంటే ఒకళ్ళ కింద ఒకళ్ళకి నేను ముందు తగ్గకూడదు. ఈగో అన్నమాట, ఈగో ఉంటుంది మనకి, ప్రైడ్ అనేది ఉంటుంది, గర్వం అనేది ఉంటుంది, తగ్గకూడదు. రైట్? కనపడకూడదు. సో లోపాన్ని స్వీకరించామనుకోండి, అప్పుడే గొప్పవాళ్ళు అవుతాం అనమాట. సో ఇక్కడ దుర్యోధన, ధృతరాష్ట్ర ఎవ్వరు కూడా లోపాలని స్వీకరించట్లేదు, కానీ అర్జున మాత్రం స్వీకరిస్తున్నాడు. మనం సెకండ్ చాప్టర్లో చూస్తాం ఏంటంటే, నా వల్ల కావట్లేదు, నాకు హెల్ప్ చేయని అడుగుతారనమాట. రైట్? సో స్వీయ లోపాలని మనము గమనించాలి, వాటిని స్వీకరిస్తే ఏమవుతుందంటే ఆ లోపాల నిర్మూలన అనేది జరుగుతుంది. లేదు అంటే అవి అలాగే ఉంటాయి. ఇంగ్లీష్లో ఏమంటారంటే, ఇఫ్ యూ హ్యావ్ అ డౌట్
And if you ask, you may sound like a fool for a moment, but if you don't ask, you will remain as a fool for the lifetime. అంటే మీకు ఏదైనా సందేహం ఉంది, మీకు ఏదైనా తెలియట్లేదు అని నోరు విప్పి అడిగారు అనుకోండి, మీరు అడిగిన దాని వల్ల మేబీ ప్రపంచం మిమ్మల్ని ఒక క్షణం కోసం మూర్ఖుల్లాగా చూస్తుందేమో, అయ్యే వీడికి ఇది కూడా తెలీదా, ఈవిడికి ఇది కూడా తెలీదా అనేసి. కానీ దాని భయం వల్ల మీరు అడగలేదు అనుకోండి, జీవితాంతం మూర్ఖుల్లాగా ఉండిపోతారు. రైట్? సో ఏది బెటర్ చెప్పండి, ఒక్క క్షణం ప్రపంచం ముందు మూర్ఖుల్లా అవ్వడమా లేదా జీవితాంతం మూర్ఖుల్లా ఉండడమా? క్షణం ప్రపంచం ముందు అదనమాట. అందుకనే ఈ క్లాస్లో కూడా మీకు ఏదైనా సందేహాలు ఉంటే, ఒకవేళ అందరి ముందు అడగడానికి మీకు కష్టంగా ఉంటే, నాకు కానీ అనుషమాతజీ కానీ పర్సనల్గా కూడా మీరు అడగవచ్చు. బట్ ఆన్సర్స్ తెచ్చుకోండి, ఎందుకంటే మీరు ముందుకు వెళ్ళాలి, మీరు తెలివైన వాళ్ళు అవ్వాలి, ఇంకా బాగా అవ్వాలనేసి మా ఉద్దేశం. సో రాజనీతి కన్నా ధర్మపరాయణత్వమే విజయాన్ని సాధించడానికి ముఖ్యమైనది. అధర్మం వైపు బలగం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవైపు 11 అక్షోణి సేనలు ఉన్నాయి దుర్యోధనుని వైపు, పాండవుల వైపు 7 అక్షోణి సేనలే. సో బలగం ఎక్కువ ఉంది, నారాయణ సేన కూడా ఈయన దగ్గరే ఉంది, కానీ గెలుపు రాలేదు, ఎందుకంటే ధర్మపరాయణత్వం అనేది లేదనమాట. సో ధర్మాన్ని ప్రైమ్గా సెంటర్గా పెట్టుకుంటే మన దగ్గర బలం తక్కువ ఉన్నా సరే మనం గెలుస్తాం. కానీ ఏదో నాకు పాలిటిక్స్ తెలుసు, నేను చాలా స్మార్ట్ అనేసి మేనేజ్ చేయడానికి చూసామనుకోండి అధర్మంతో, అప్పుడు ఏమవుతుందంటే ఓడిపోతాం అనమాట. సో అందుకనే విజయం కావాలి, నిజంగా అల్టిమేట్ విక్టరీ కావాలి అని అంటే మన లైఫ్లో మనం న్యాయం వైపు, ధర్మం వైపు ఉండడానికి ట్రై చేయాలి. అండ్ కృష్ణుడు లేని జీవితం శూన్యం. రైట్? సో యాక్చువల్గా దుర్యోధనుడి దగ్గర ఏం లేదు, టాలెంట్ లేదా, బలగం లేదా. భీష్మ ఉన్నాడు. యాక్చువల్గా భీష్మ ఎంత పవర్ఫుల్లో తెలుసా మీకు? 11 అక్షోణి సేనల్ని 7 అక్షోణి సేనలతో కలిపి, అంటే 18 అక్షోణి సేనలు, ఒక్కొక్క అక్షోణిలో కొన్ని ల్యాక్స్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారనమాట. ఎగ్జాక్ట్ నెంబర్ నాకు తెలియదు, కానీ లక్షల్లో ఉంటారనమాట. సో అట్లా 18 అక్షోణి సేనల్ని ఒక వైపు పెట్టి, భీష్ముడిని ఒక వైపు పెట్టి యుద్ధం చెయ్యి అంటే ఎవరు గెలుస్తారో తెలుసా? భీష్ముడు గెలుస్తాడట. రైట్? అంత పవర్ఫుల్ భీష్ముడు. పరశురాముడినే ఓడించే కెపాసిటీ ఉన్నవాడు. రైట్? సో ఆయన దగ్గర అంత పవర్ ఉంది, కానీ అంత పవర్ఫుల్ పర్సన్ ఇటు ఉన్నా సరే గెలవలేకపోయాడు. రైట్? ద్రోణాచార్య కూడా చాలా పవర్ఫుల్. ఓకే, సో ఇట్లా చాలా పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నాయి, కానీ జీరో అయింది లాస్ట్కి. ఎందుకు అనంటే కృష్ణ లేరు కాబట్టి. రైట్? సో మన దగ్గర టాలెంట్ ఉండాలి, మనకంటూ బలం సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ధనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి, పేరు ప్రతిష్ట సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈ అన్ని ప్రయత్నాల్లో భగవంతుడిని తోడుగా పెట్టుకోవాలి. భగవంతుడిని పక్కన పెట్టి ఇవన్నీ తెచ్చుకున్నా సరే వీటన్నిటిని జీరో అంటాం అన్నమాట. ఒకవేళ జీరో పక్కన 3 జీరోలు రాశాను అనుకోండి, వాల్యూ ఎంత? జీరోనే. జీరో. రైట్? సో కుడి వైపు ఎన్ని జీరోలు కలుపుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎడమ వైపున ఒకటి ఉందా లేదా. సో కృష్ణ ఇస్ దట్ వన్ పర్సన్ హూ యాడ్స్ వాల్యూ టు ఎవ్రీ జీరో. మీ దగ్గర టాలెంట్ ఉందా? ఒక జీరో ఉంది. అందం ఉందా? ఇంకో జీరో ఉంది. అదే ఐశ్వర్యం ఉందా? జీరో. ఇంకేదన్నా ఉందా? జీరో. సో ఇవన్నీ జీరోలు ఓకే, ఇంపార్టెంటే ఎప్పుడు? పక్కన ఒకటి ఉన్నప్పుడు. లేదు అంటే అన్నీ వేస్టే అన్నమాట. సో మీరు చదువుకున్న చదువు, మీరు జాబు, మీ సంపాదన వేస్టా అంటే కాదు, కానీ కృష్ణ లేకపోతే వేస్ట్ అవుతుంది. సో మీరు ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, కృష్ణాని కలుపుకుంటే ఇంకా మంచి పొజిషన్ అవుతుంది. లేదు అనుకోండి, ఆ మంచి పొజిషన్ జీరో అవ్వడానికి టైం పట్టదు. ఒకవేళ మీరు ఇప్పుడు జీరోలో ఉన్నారు, కృష్ణని కలుపుకోండి, మీ పొజిషన్ కూడా బెటర్ అనేది అవుతుంది అనమాట. సో ఎందుకు కృష్ణ వల్ల అంత లాభం వస్తుంది అనేది మనము చాలా ముందు ముందు సెషన్స్లో నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. అండ్ దెన్ దాని తర్వాత ఏంటంటే శకున సూచికలను గమనించుకోవాలి. రైట్? సో ఇది చాలా సటల్ థియరీ అన్నమాట. కొన్ని శకునాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎటువైపు ఉన్నాము, కాలము, ప్రకృతి మన వైపు ఉందా లేదా అనేసి మనకి కొన్నిసార్లు హృదయంలో అనిపిస్తూ ఉంటుంది, ఇది కరెక్ట్ కాదేమో, నేను చేయకూడదేమో అనేసి. సో అదేంటంటే ఒక రకమైన శకునం అనమాట, ఒక సిమ్టమ్, ఒక సిగ్నల్ అనమాట, ఇది కరెక్ట్ కాదు అనేసి. రైట్? అప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలన్నమాట. ఒకవేళ అంత క్లారిటీ లేకపోతే మన గురువును, మన మెంటర్ని అడగాలన్నమాట, ఇలా నాకు ఎందుకు అనిపిస్తుంది, సో నేను ముందు స్టెప్ వేయాలా లేదా అనేసి. రైట్? సో ఆ శకునాల్ని గమనిస్తూ ఉండాలన్నమాట. దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటారు. ఓకే, మనకి మన గురించి, మన చుట్టూ ఉండే వాతావరణం గురించి ఎంత అవగాహన ఉంది, ఎంత ఎక్కువ అవగాహన ఉంటే దానికి తగ్గట్టు మన ప్రవర్తన అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మందికి అవగాహన ఉండదన్నమాట, మన ప్రపంచంలో ఏం నడుస్తుంది. రైట్? యాక్చువల్గా రోజు మనం మోసపోతూ ఉంటాము,
కానీ మనకు తెలియని కూడా తెలియదు. ఎవరో ఇంటికి వచ్చి దొంగతనం చేస్తే మన దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొడితే ఏదో మోసం జరిగింది అని అనుకుంటాం, రైట్? బట్ యాక్చువల్గా రోజు మనల్ని దోచుకొని తింటున్నారు చాలామంది. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందరు ఒప్పుకోవచ్చు. మీలో ఎంతమంది సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన దానికంటే ఎక్కువ కొనుక్కొని వస్తున్నారు? అందరం ఉంటాం. రైట్, అందరం అందరం. ఒకప్పుడు కిరాణా కొట్టుకి లిస్ట్ ఇస్తే అయ్యే ఐటమ్స్ వాడు ఇంటికి తెచ్చిస్తాడు, లేదా అదే మనం తీసుకొస్తాము, ఒక్క ఎక్స్ట్రా ఐటమ్ కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు 4 ఐటమ్ల కోసం వెళ్తే 30 ఐటమ్లు వేస్ట్ వస్తాయి, రైట్? ఎందుకు అనంటే డిస్కౌంట్ ఉంది, ఎందుకు అనంటే ముందు పనికి వస్తుందేమో. సో ఇంతకుముందు ఎందుకు కొనేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎందుకు కొంటున్నారు అని అంటే బికాజ్ అప్పుడు కనబడేవి కాదు, మనకు ఒక కౌంటర్ ఉండేది. మనము ఈ కౌంటర్ ఇటు యువతల వైపు ఉంటాము, ఏం కావాలో చెప్తే వాడు లోపల వెళ్ళి తీసుకొని వస్తాడు. కానీ మీకు సౌకర్యంగా ఉండడం కోసం మేము సూపర్ మార్కెట్ని క్రియేట్ చేసాము. సో మీరే వెళ్ళి ఒక బుట్టలో మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. మనకేమనిపించింది, స్వాతంత్రం దొరికింది అని అనుకున్నాం. బట్ స్వాతంత్రం దొరకలేదు, స్వాతంత్రం పోయింది. మనం ఏం కొనాలనుకుంటున్నామో అవి కొనట్లేదు వాళ్ళు, మనం ఏం కొనాలనుకుంటున్నామో అవి కొంటున్నాం అనమాట. బిల్లింగ్ కౌంటర్ దగ్గర చాక్లెట్స్ పెట్టడము ఎందుకు? పిల్లలు విసిగిస్తే వాడి చేతిలో చాక్లెట్ పెడితే వాడు కామ్గా ఉంటాడు, ఇజంట్ ఇట్? సో ఎవ్రీవేర్ మనల్ని ట్రాప్ చేస్తున్నారు. ఓకే, ఇల్లు ఉండాలి, అన్ని వస్తువులు ఉండాలి, అన్నీ ఉండాలి, కానీ మనం అవసరమైన దానికంటే ఎక్కువ పర్చేస్ చేస్తున్నాం. ఎందుకు అనంటే నీకు ఇది అవసరము అని వేరే వాళ్ళు మనకు ఒక అవసరాన్ని సృష్టిస్తున్నారు అనమాట. సో సెల్ఫ్ అవేర్నెస్ లేదు మనకి, రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే ట్రాప్స్లో పడుతూ ఉంటాం అనమాట. మనం కష్టపడి సంపాదిస్తాం, కష్టపడి మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాం, కానీ వేరే వాళ్ళ ట్రాప్లో పడుతూ ఉంటాం అనమాట, రైట్? సో అందుకనే ఏం చేయాలంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి. పెంచుకుంటే ఏమవుతుంది అనంటే మన టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది, మన చేతన సేవ్ అవుతుంది అనమాట, రైట్? సో చాలా విషయాలు మన జీవితంలో అవసరం లేనివి చేస్తున్నాము. ఎందుకు చేస్తున్నామంటే అవి మనకి అవసరము అని ఒక అవసరం లోపల సృష్టించేశారు. కానీ భగవద్గీత జ్ఞానం ఏం చేస్తుందంటే ఏది అవసరం ఏది అవసరం లేదు క్లారిటీగా చెప్తుంది అనమాట, రైట్? నేను ఎప్పుడైతే భగవద్గీత నేర్చుకోవడం చెప్పడం స్టార్ట్ చేశానో, ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో నాకు సూపర్ మార్కెట్ గురించి, దాని తర్వాత నేను వెళ్ళి ఏ ఐటెం కావాలో అదే ఐటెం తీసుకొని వస్తున్నాను అనమాట, రైట్? సో మీరు కూడా ఏం ప్రాక్టీస్ చేయాలంటే ఇంట్లోనే లిస్ట్ రాసుకోండి ఏం కొనడానికి వెళ్తున్నారు అనేసి. మీరు 4 వారాలు అలా చేసి చూడండి, మీ డబ్బులు మిగలకపోతే చెప్పండి, రైట్? సో భగవద్గీత వల్ల నాకు ఏమైనా డబ్బులు వస్తాయని అంటారు కదా, వస్తాయా లేదా తర్వాత మాట్లాడదాం, డబ్బులు అయితే మిగులుతాయి, రైట్? ఎందుకంటే మీరు అనవసరమైన పర్చేస్ చేయరు, ఇజంట్ ఇట్? సో అడ్వర్టైజ్మెంట్లో ఇప్పుడు మీరు చూడండి, టీవీ సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఏదైతే చూస్తుంటారో టీవీలో ఎస్పెషల్లీ, ఈవెన్ యూట్యూబ్లో కూడా చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో అడ్వర్టైజ్మెంట్స్ పదే 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 చూపిస్తే ఏమవుతుంది అని అంటే అది మనకి కొనాలని కోరిక పుడుతుంది. సెకండ్ చాప్టర్లో మనం దాని గురించి కూడా చర్చిస్తాము. సో ఏమవుతుంది అని అంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ లేకుండా ఉండడం వల్ల, అవగాహన అనేది ఉండలేకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి అన్యాయం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్యాయం జరిగినా సరే మనం ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే మనకి తెలియని కూడా తెలియదు మనతో అన్యాయం జరుగుతుంది అనేసి. బట్ భగవద్గీత జ్ఞానం మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది అనమాట, ఇక్కడ నీతో తప్పు జరుగుతుంది, ఇక్కడ నీ వల్ల ఇది జరుగుతుంది, ఇది ఆపేసుకోవచ్చు, అంత కష్టం కాదు అని మనకి క్లారిటీ ఇస్తుంది ఉంటుందన్నమాట, రైట్? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఒకవేళ మీరు నెక్స్ట్ 5 years వరకు భగవద్గీత అనేది ఫాలో అయ్యారనుకోండి, మీ లైఫ్ని మీరు మంచిగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనమాట. నేను 2018లో మొదలు పెట్టాను, ఈరోజు 2024, దాదాపు 6 సంవత్సరాలు అయింది. ఐ ఫీల్ దట్ చాలా విషయాలు ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాయి, రైట్? నేను ఏం చేయాలనుకుంటున్నాను ఏం చేయొద్దు అనుకుంటున్నాను దాంట్లో కంట్రోల్ అనేది పెరిగిందనమాట. ఒకప్పుడు మనకి భావోద్వేగ సహనం అనేది ఉంటుంది, ఇమోషనల్ టాలరెన్స్ ఉంటుందన్నమాట. నాకు నచ్చేంత వరకు సహనం ఉంటుంది, నచ్చకపోతే సహనం పోతుందన్నమాట, రైట్? కానీ ఆధ్యాత్మిక సహనం అంటే ఏంటంటే నాకు నచ్చినా నచ్చకపోయినా ఏది రైట్, రైట్? లైఫ్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ ఈజీ. కరెక్ట్ ఏంటి, ఈజీ ఏంటి? అండ్ మనం చాలాసార్లు ఏం చూస్ చేసుకుంటాం చెప్పండి? ఈజీ. ఈజీ ప్రభుజీ. 18 రోజులు అంటే ఇంకో 2 రోజులు కూడా ఎక్కువ పడుతున్నాయి, కొన్ని చాప్టర్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి. దాదాపు 21 days 22 days ఈ క్లాస్ రావడం కరెక్ట్, కానీ రాకుండా ఉండడం ఈజీ. సో మీరు Yes, ప్రభుజీ. రైట్ చూస్ చేసుకుంటారా, ఈజీ చూస్ చేసుకుంటారా, మీకు ఇక్కడే టెస్ట్ అన్నమాట. సో ఈ జ్ఞానాన్ని మీరు ఎంత అమలు పరుస్తారనేది సెకండరీ. ఫస్ట్ థింగ్, తీసుకోవడానికి మీకు వచ్చే దృఢ సంకల్పం ఉందా, అంత ఇంద్రియ నిగ్రహం ఉందా? నాకు వినాలని లేకుండా ఉండడానికి మనసు 100 కారణాలు ఇస్తుంది, అయినా సరే
వాట్ ఈజ్ రైట్, క్లాస్కి వెళ్ళడం రైట్ అని మనం చూస్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక సహనం అంటాం అనమాట. నోరు విప్పి ఏదో మాట్లాడాలని ఉంటుంది, కానీ దానికి అర్థం లేదని తెలిసినప్పుడు నోరు మూసుకొని ఉండడాన్ని ఏమంటారంటే సహనం అంటారు. రైట్. అలాగే వినకుండా ఉండడానికి నా దగ్గర 100 కారణాలు ఉన్నాయి, కానీ మనసుని పక్కన పెట్టి దాన్ని నువ్వు ఏం మాట్లాడకు, నువ్వు మూసుకొని కూర్చో అని చెప్పి మనం క్లాస్కి వచ్చామనుకోండి, అంటే మనకి ఆధ్యాత్మిక సహనం ఉన్నట్టు అనమాట. రైట్. సో ఈ మధ్య మనం చూస్తుంటాం సహనం అనేది చాలా తగ్గిపోయింది అనమాట. ఇట్లా ఆర్డర్ చేస్తే అలా రేపు ఆర్డర్ వచ్చేస్తుంది. సో జీవితం కూడా అలాగే అనుకుంటాం, ఈరోజు భగవద్గీత క్లాస్ జాయిన్ అయ్యాను, రేపు మారిపోవాలి. రైట్. ఈ రోజు అలా చూసాను అమ్మాయిని, రేపు కనెక్ట్ అయిపోవాలి, రేపు పెళ్ళి అయిపోవాలి. రైట్. ఈ రోజు ఇలా కాలేజ్ నుంచి బయటకు వచ్చానా, ఇమీడియట్గా జాబ్ వచ్చేయాలి. సో మన ఎక్స్పెక్టేషన్స్ హై అయిపోయినాయి. కొంచెం లేట్ అయినా సరే ఓపిక తగ్గిపోతుంది అనమాట. ఇజంట్ ఇట్? సో అది పెరగాలి, ఆధ్యాత్మిక సహనం పెరగాలి అంటే మనకి ఈ భగవద్గీత జ్ఞానం అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ఆన్ ది ఫస్ట్ చాప్టర్. ఇది ఒక చిన్న స్లైడ్ ఉంది, ఇది చాలా మంచి స్లైడ్ అనమాట. మీకు జీవితంలో సమస్యలు ఉన్నాయా? ఒకవేళ మీరు అన్నారనుకోండి లేవు, మరి ఎందుకు చింతించడం మానేయండి. ఒకవేళ మీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? అవును ఉన్నాయి, మరి వాటికి పరిష్కారం ఉందా? ఉంది, మరి చింతించకండి. ఒకవేళ నా జీవితంలో సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కారం ఉందా? లేదు, మరి మీరు చేయడానికి ఏం లేదు కదా, మరి చింతించి కూడా ఏం చేస్తారు? సో చింతించకండి. సో మారల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? మనం చింతించాలా, చింతించకూడదా? చింతించకూడదు. రైట్. పరిష్కారం ఉన్నా లేకపోయినా సరే చింతించాల్సిన అవసరం లేదు. రైట్. మనము చింత చెయ్యకూడదు, చింతన చెయ్యాలి. చింత అంటే వరి, ఏమైపోతుందో. చింతన అంటే ఓకే, నేనేం చేయగలను. సో మన లైఫ్లో ఏంటంటే చింత ఎక్కువ ఉంటుంది, చింతన ఉండదు. కాబట్టి చితి దాకా తొందరగా వెళ్ళిపోతాం. సో మనము చితి దాకా తొందరగా వెళ్లకుండా జీవితాన్ని బాగా జీవించాలంటే చింతని పక్కన పెట్టి చింతన స్టార్ట్ చేయాలన్నమాట. రైట్. వి షుడ్ థింక్ అబౌట్ వాట్ వీ కెన్ డూ. నేను ఏం చేయలేనో దాని గురించి ఎక్కువ ఆలోచించద్దు, ఏం చేయగలమో దాని గురించి ఎక్కువ ఆలోచించాలన్నమాట. సో అర్జునకి ఏం చేయలేదో తెలియట్లేదు, కానీ అప్పుడు ఒకటి అర్థమైంది, ఎవరి వైపు వెళ్ళాలో అనేసి. రైట్. సో అది చింతన అనమాట. సో ఇది మనం ఈరోజు ఫస్ట్ చాప్టర్ అనేది నేర్చుకున్నాము. ఈ సమ్మరీ అనేది DOUPBT. సో డి అంటే డౌట్, దుర్యోధన మనస్థితి, ధృతరాష్ట్ర డౌట్ఫుల్నెస్. ఓ అంటే శకునాల గురించి తెలుసుకున్నాము. అన్సర్టనిటీ, యుద్ధం చేయడానికి వచ్చిన అర్జున యుద్ధం చేయనట్టున్నాడు. అండ్ ఆ బాడీలో ఏం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, ఏమేం చేంజెస్ అయినాయి, అండ్ దానికి రీజన్స్ ఏం చెప్పారు? దయ, కరుణ, భోగం, గెలిచేం చేయాలి, పాపభీతి, వీళ్ళని చంపితే పాపం వస్తుంది, కులధర్మ నాశనం అయిపోతుంది, కులం నాశనం అవుతుంది, వర్ణ సంకరం వస్తుంది. సో ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ నాకు వద్దు అని అసలు అంటున్నాడు. సో ఈ ఫస్ట్ చాప్టర్లో మొత్తము మనకి సీన్ అనేది అర్థమవుతుంది అనమాట, ఎందుకు భగవద్గీత అనేది అవసరము అనేసి. రైట్. సో ఫైనల్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ అండ్ ఐ విల్ క్లోజ్. యాక్చువల్గా నేను ఎప్పుడు కూడా ఏ టైంకి క్లోజ్ చేస్తా అంటానో ఆ టైంకి క్లోజ్ చెయ్య. సో అది నాలో లోపం, సో నేను దాన్ని స్వీకరిస్తున్నాను. ఓకే. సో చెప్పనా లాస్ట్ ఒకటి, లేదా ఆపేద్దామా? చెప్పండి. ఓకే. సో నాకు భగవద్గీత అవసరమా అని ఎప్పుడన్నా మీ జీవితంలో క్వశ్చన్ వచ్చిందనుకోండి, అప్పుడు అర్జునని గుర్తు చేసుకోండి. అర్జునాకే భగవద్గీత అవసరం అయింది అని అంటే నాకు ఖచ్చితంగా అవసరమే అని మనకి బల్లగుద్దినట్టు గుర్తుండడానికి ఈ విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్జున ఎవరు అనంటే, అర్జున పాండవుల్లో ఒక ఆయన, అండ్ విలువిద్యలో టాపర్ అన్నమాట. కొన్నిసార్లు సినిమాలో సీరియల్లో కర్ణుడు టాపర్ అని చూపిస్తారు, కానీ యాక్చువల్గా కర్ణుడు కాదు. కర్ణుడు అసలు అర్జునుడికి మ్యాచే కాదు. ఓకే. అలా చాలా కేసెస్ ఉన్నాయి, ఎక్కడ కర్ణుడు జీరో అయ్యాడు, అర్జున హైలో ఉన్నాడు అనే చాలా కేసెస్ ఉన్నాయి. ఫ్యూచర్లో మనం డిస్కస్ చేద్దాం. బట్ అర్జున ఇస్ ద నంబర్ 1 అనుకోండి. రైట్. అండ్ దెన్ ఫస్ట్ ఏంటి, పాండవుల్లో ఒక ఆయన, అంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే అల్టిమేట్. పాండుపుత్రుడు కురు వంశంలో వచ్చాడు కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమేజింగ్. రెండోది ఏంటంటే విలువిద్య, అంటే ఆ టాలెంట్. ఎట్లాంటి టాలెంట్ అంటే సవ్యసాచి అంటారు, 2 చేతులతో యుద్ధం చేయగలడు. రైట్. అండ్ చీకట్లో బాణాలు వేయగలడు. ఓకే. సౌండ్ విని టార్గెట్ని హిట్ చేయగలడు అనమాట, అంత టాలెంట్. అండ్ ఆయన గుడకేశ అని కూడా అంటారు. నేను విన్న ప్రకారం ఆయన 30 రోజులు నిద్రపోకుండా కూడా ఉండగలరట. రైట్. మనం 30 గంటలు నిద్రపోకపోతేనే మనం మనిషిలాగా ప్రవర్తించం, ఆయన
30 డేస్ నిద్రపోకుండా కూడా ఉంటారట. అంటే హీ కెన్ కంట్రోల్ ద స్లీప్. ఎగ్జాక్ట్గా ఇది 30 డేస్ అనేది నా దగ్గర ప్రమాణం అయితే లేదు, బట్ నేను విన్నాను. సో గుడకేశ అంటే నిద్రని జయించిన వాడు అనమాట. ఎప్పుడు నిద్రపోవాలనుకుంటే ఆయన అప్పుడు పోగలడు, నిద్రపోవద్దు అని అనుకుంటే మేల్కొండగలడు అనమాట. అంత కెపాసిటీ మన లైఫ్లో నిద్ర అనేది ఎంత పవర్ఫుల్ అంటే, చాలా మంది ట్రక్ డ్రైవర్లు లేదా లాంగ్ జర్నీలో హైవేలో డ్రైవ్ చేసే వాళ్ళకి నిద్ర వచ్చి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చనిపోయిన కేసెస్ కూడా ఉంటాయి. రైట్? అంటే చచ్చిపోతామని తెలిసినా సరే నిద్ర వస్తుందట, అంత పవర్ఫుల్ నిద్ర. సో అట్లాంటి నిద్రని ఆయన జయించాడు అనమాట. ఓకే, సో గుడకేశ. అండ్ దెన్ ఈయన ద్రుపద మహారాజ్ని బందీగా చేసి తీసుకొచ్చాడు. వేరే వాళ్ళు ఎవరు చేయలేకపోయారు, ఈయన చేశాడు. అండ్ విరాట పర్వంలో ఏమవుతుంది అనంటే, విరాట రాజు ఎవరైతే ఉంటారో ఆయన పైన కౌరవులు అనేది అటాక్ చేస్తారనమాట. అప్పుడు వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉంటారు. అప్పుడు సింగిల్ హ్యాండెడ్లీ అంటే విరాట రాజు నుంచి అర్జున ఒక్కడే వచ్చి కౌరవులందరినీ ఆపేస్తాడు. ఓకే, అప్పుడు చంపడు. యాక్చువల్గా కొందరికి డౌట్ వస్తుంది, మరి అప్పుడు వాళ్ళతో యుద్ధం చేశాడు కదా, మరి ఇక్కడ ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నాడు అంటే, అక్కడ చంపడం ఉద్దేశం కాదు, ఆపడం మాత్రమే అన్నమాట. అందుకనే చాలా పవర్ఫుల్గా తన దక్షత చూపించి, తన ఎక్స్పర్టైజ్ చూపించి అక్కడ ఆపిచ్చేస్తాడు. సో సింగిల్ హ్యాండెడ్లీ అందరినీ ఆపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే, ద్వైతవనంలో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ గంధర్వులకి కౌరవులకి యుద్ధం జరుగుతుంది. ఓకే, సో గంధర్వులు ఉండే చోట కౌరవులు కూడా వెళ్ళి, అప్పుడు పాండవులు అరణ్యవాసంలో ఉంటారు. అప్పుడు పాండవులకి చూపిద్దామని, చూసినావా మీ పరిస్థితి ఎట్లయిపోయింది, నేను రాజభోగాల్లో ఉన్నాను, మీ బతికేలా అయిపోయిందని వాళ్ళని కించపరచడానికి దుర్యోధనుడు అక్కడ వెళ్ళి ఎంజాయ్మెంట్ స్టార్ట్ చేస్తాడు వాళ్ళ టీమ్మేట్స్తో. రైట్? అప్పుడు గంధర్వులు కూడా అక్కడే ఉంటారు అండ్ వాళ్ళకి వీళ్ళకి యుద్ధం అవుతుంది. అప్పుడు దుర్యోధనుడిని బందీగా చేసిస్తారనమాట గంధర్వులు. ఈవెన్ కర్ణ యుద్ధం చేయడానికి ట్రై చేసినా సరే ఆయన వల్ల కాక ఆయన అక్కడ నుంచి పారిపోతాడు కూడా. రైట్? సో అక్కడ వాళ్ళందరూ బందీ అయినప్పుడు యుధిష్ఠిరుడు చెప్తాడనమాట అర్జున్కి, మనం వెళ్ళి ఆయన్ని కాపాడాలి అనేసి. రైట్? అప్పుడు అర్జున ఆ గంధర్వులతో యుద్ధం చేసి ఈయనని విడిపిస్తాడనమాట. సో గంధర్వులు కౌరవుల పైన గెలిచారు, కానీ గంధర్వుల పైన అర్జున గెలిచాడు. సో అర్జున అంత పవర్ఫుల్. అండ్ విరాట పర్వంలో మొత్తం కౌరవ సైన్యాన్ని ఆపేశాడు. అండ్ దాని తర్వాత దేవతలతో యుద్ధం జరుగుతుంది, ఇంద్రుడితో కూడా యుద్ధం జరుగుతుంది ఖాండవ ప్రస్థలో. సో వాళ్ళు ఇంద్రప్రస్థని ఫామ్ చేసే ముందు ఖాండవ అనే అడవిని కాల్ చేసేటప్పుడు అక్కడ ఒక యుద్ధం అనేది జరుగుతుంది. అందులో అర్జున అనే గెలుస్తాడు. రైట్? అంటే అర్జున మెయిన్గా ఎందుకు చెప్తున్నా అంటే, పాండవులు కలిసి చేస్తారు, బట్ అర్జున ఇస్ ద మెయిన్ క్యారెక్టర్ అనమాట. సో అర్జున గెలుస్తారు. ఓకే, సో దేవతల్ని ఓడించిన క్రెడిట్ కూడా అర్జునకు ఉంది. అండ్ దేవతల్ని ఓడించిన ఒక రాక్షస గణం ఉంటుంది, నివాత కవచాస్ అనేసి. ఆ నివాత కవచాస్ని కూడా అర్జున ఓడించేస్తాడు అనమాట. సో దేవతల్ని ఓడించాడు, దేవతల్ని ఎవరు ఓడించాడో వాళ్ళని ఓడించాడు, కౌరవులని ఎవరైతే ఓడించారో గంధర్వులు వాళ్ళని ఓడించాడు. రైట్? అండ్ దాని తర్వాత విరాట పర్వంలో సింగిల్ హ్యాండెడ్లీ కౌరవుల్ని ఆపాడు. దాని తర్వాత సవ్యసాచి 2 చేతులతో యుద్ధం చేయగలడు, చీకట్లో బాణాలు వేయగలరు, నిద్రని జయించాడు. ఓకే, ఇంత పవరు, ఇంత టాలెంట్ ఉన్న వ్యక్తికి ఒకవేళ భగవద్గీత అవసరం అనంటే, ఆయన టాలెంట్స్తో ఆయన అచీవ్మెంట్స్తో పోల్చుకుంటే మన లైఫ్ ఎంత? అండ్ మనం ఒకవేళ అంటున్నాము నాకు భగవద్గీత అవసరం లేదంటే, ఎంత అహంకారం ఉంటే ఆ మాట అంటాం. రైట్? సో లైఫ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ హీజ్ అ గో గెటర్ అంటారు. అర్జునకు ఒక పనిస్తే కానిదంటూ ఉండదన్నమాట. ఈవెన్ 6th చాప్టర్లో చెప్తాడనమాట, కృష్ణ నేను గాలి ఇటు నుంచి వస్తే దాన్ని ఆపేసి అటు పంపించగలను. రైట్? అంత పవర్ ఉంది అని కూడా చెప్తారు. సో అంత పవర్ఫుల్ వ్యక్తికి భగవద్గీత అవసరమైంది అని అంటే డెఫినెట్గా మనకు కూడా. బికాస్ మనకి అన్ని అచీవ్మెంట్స్ లేవు, అంత స్ట్రెంగ్త్ లేదు. రైట్? అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నారాయణ మరియు నారాయణి సేనలో నారాయణని చూస్ చేసుకునే మెంటల్ స్టెబిలిటీ కూడా ఉంది, అంత భక్తి కూడా ఉందన్నమాట. రైట్? సో అట్లాంటి వ్యక్తికే భగవద్గీత అవసరమైనప్పుడు మనకు కూడా అవసరమని క్లారిటీ ఉండాలన్నమాట. దెర్ ఇస్ నో డౌట్, నాకు భగవద్గీత అవసరం అంటే ఎస్ అవసరమే. ఎందుకంటే అర్జునకే హెల్ప్ చేసింది అని అంటే మనకు కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ అర్జున గృహస్థ, ఆయనకు కూడా ఫ్యామిలీ లైఫ్ ఉంది, ఆయనకు కూడా క్షత్రియ. రైట్? సో మనం కూడా గృహస్థ లైఫ్, మనం కూడా ఫ్యామిలీ లైఫ్లో ఉన్నాం, కాబట్టి మనకి భగవద్గీత అవసరం. కొందరికి అపోహ ఉంటుందన్నమాట, భగవద్గీత అంటే వైరాగ్యం అనేసి అనుకుంటారు. అర్జున వైరాగి కాదు, ఫ్యామిలీ మ్యాన్. యుద్ధం చేసేటప్పుడు కూడా ఫ్యామిలీ మ్యాన్, భగవద్గీత విన్నప్పుడు కూడా ఫ్యామిలీ మ్యాన్, భగవద్గీత అయిపోయిన తర్వాత కూడా ఫ్యామిలీ మ్యానే.
హీఈస్ నాట్ అ బ్రహ్మచారి, హీఈస్ నాట్ అ సన్యాసి, రైట్? సో భగవద్గీత మోస్ట్ ఇంపార్టెంట్ బ్రహ్మచారీస్ కంటే కూడా గృహస్థస్కి. బికాస్ కురుక్షేత్రం అనేది మన ఇంట్లో రోజు ఉంటుంది. ఎస్ ఆర్ నో? రోజు మన ఆఫీస్లో ఉంటుంది. లేదు Yes. ఇంట్లో ఆఫీస్లో బాగున్నా మన లోపల నడుస్తూ ఉంటుంది, రైట్? మనం ఇది కావాలంటాము, మనసేమో అది కావాలంటది, రైట్? సో యుద్ధం అనేది ప్రతి చోట ఉంటుంది. సో ఈ భగవద్గీత క్లాస్ రూమ్లో ఎందుకు ఇవ్వలేదు, యుద్ధ భూమిలో ఎందుకు ఇచ్చారంటే మన జీవితమే ఒక యుద్ధ భూమి. రోజు మనం గెలుస్తూ ఉంటాం, ఓడిపోతుంటాం, కొన్ని విషయాల్లో గెలుస్తాం, కొన్ని విషయాల్లో ఓడిపోతూ ఉంటాం. సో ప్రతి యుద్ధంలో మనం గెలవాలి అండ్ ఎటువంటి యుద్ధాల్లో ఎటువైపు ఉండాలి అనే క్లారిటీ అనేది మనకి ఎలాగైతే భగవద్గీత ద్వారా అర్జునకి దొరికిందో అది మనకి దొరుకుతుంది అనమాట, రైట్? సో కృష్ణ కూడా భగవద్గీత ఎవరికి చెప్పారు అని అంటే ఎవ్వరు కొట్టలేని పర్సన్ని కూర్చోబెట్టి ఆయనకు భగవద్గీత చెప్పారు. ఎందుకంటే వేరే మామూలు వ్యక్తికి చెప్పుంటే ఆయనకంటే చేత కాదు, ఆయనకంటే అంత టాలెంట్ లేదు, కానీ నేను ఆయనలాగా కాదు, నేను ఆయనకంటే టాలెంటెడ్, సో నాకు భగవద్గీత అవసరం లేదు అని మన లోపల అహంకారం ఎక్కడన్నా మనకి తట్టితే క్లారిటీ ఇవ్వడానికి ఏంటంటే అర్జునతో పోలిస్తే నీదేం లెవెలే కాదు, అట్లాంటి అర్జునకే అవసరం అంటే నీకు కూడా అవసరమే అని క్లారిటీ ఇవ్వడం కోసం అనమాట, రైట్? సో అందుకనే మనం ఆ అహంకారాన్ని పక్కన పెట్టి ఈ భగవద్గీత నాకు చాలా అవసరము, ఈ జ్ఞానం నేను తీసుకోవాలి అని ఆ దృఢ సంకల్పం పెట్టుకొని మీరు 18 డేస్తో పాటు ఇంకా ఫ్యూచర్ జర్నీ అనేది కంటిన్యూ చేశారనుకోండి, అర్జున ఎలాగైతే ఈ యుద్ధం గెలిచారో మనం కూడా జీవితంలో చాలా యుద్ధాలు గెలవచ్చు, రైట్? ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. ఎక్కడ కృష్ణ ఉంటారో, ఎక్కడ అర్జున లాంటి శిష్యుడు, అర్జున లాంటి భక్తుడు ఉంటాడో అక్కడ శ్రీ అంటే సంపద అనేది, ఐశ్వర్యం అనేది, విజయం మనకి విక్టరీ అనేది, మరియు ధ్రువ నీతి మతిర్మమ అంటే మొరాలిటీ, నీతి, నిజాయితీ అన్నీ అక్కడే నిలబడతాయట. సో ఈరోజు మన సమాజంలో ఎందుకు నీతి, నిజాయితీ, మంచితనం ఎందుకు నిలబడట్లేదు అని అంటే బికాస్ మనం కృష్ణతో నిలబడట్లేదు కాబట్టి, మనం భగవంతుడితో నిలబడటం లేదు కాబట్టి. ఏ రోజైతే ఈ సమాజంలో భక్తులు పెరుగుతారో ఆటోమేటిక్గా అందరూ ధర్మం వైపు నిలబడడం స్టార్ట్ చేస్తారు. సో మనం వదిలేసింది దేన్ని అనంటే ఆ భగవద్భక్తిని, ఆ భగవంతుడిని అన్నమాట. మనం అంటూ ఉంటాం సమాజం ఈ మధ్య పాడైపోయింది, మంచి వాళ్ళకి ఈ రోజులు కావు అని అంటాం, రైట్? ఎందుకనంటే మంచి వాళ్ళు భగవంతుని పక్కన పెట్టి మంచిగా ఉండాలని అనుకుంటున్నారు, రైట్? అది పాసిబులే కాదు. మొరాలిటీ వితౌట్ గాడ్ కాన్షియస్నెస్ ఈజ్ ఇంపాసిబుల్. నీతి, నిజాయితీ, భగవద్భక్తి లేకుండా కొన్ని రోజులు మెయింటైన్ చేయొచ్చు, అన్ని రోజులు మెయింటైన్ చేయలేం. ఎందుకంటే మనకి ఇంట్లో వాళ్ళే తిట్టడం స్టార్ట్ చేస్తారు. ఏం పనికి వస్తుంది నీ నీతి, నిజాయితీ? ఆయన చూడు ఎంచక్క 2 బిల్డింగ్లు లేపేశాడు, నువ్వు ఉన్నావు ఇంకా రెంటిల్లులోనే. సో మనకి నీతి నిజాయితీ పోవడానికి ఈ ఒక్క కామెంట్ చాలు కదా, ఇజంట్ ఇట్? సో అందరూ మంచిగా తప్పులు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ సుఖపడుతున్నప్పుడు నేను మాత్రం నీతి, నిజాయితీ, ధర్మం అనుకుంటే ఎందుకు ఉండాలని ఏదో రోజు మనం వదిలేస్తాం. కానీ భగవద్భక్తిలో ఉన్నాం అనుకోండి, మనకు ఒక కాన్షియస్నెస్ ఉంటుంది, భగవంతుడు చూస్తున్నాడు అండ్ నేను చేసిన దానికి ఆయన ప్రతిస్పందిస్తారు, వాళ్ళు ఏదో బాగుపడతారనేసి నేను నా మార్గాన్ని చేంజ్ చేయకూడదు, రైట్? పాండవులకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎప్పుడన్నా అధర్మం వైపు వెళ్ళారా? వెళ్ళలేదు ప్రభుజీ. లేదు ప్రభు. వెళ్ళలేదు, రైట్? అండ్ ఫైనల్గా ఎవరు గెలిచారు? వాళ్ళే గెలిచారు, ఇజంట్ ఇట్? సో నిజము, ధర్మము, నీతి, నిజాయితీ మొదట్లో కష్టం వచ్చినా సరే అల్టిమేట్గా మనకి అదే బతికిస్తుంది, అదే మనకి అన్నిటినీ తెచ్చిస్తుంది. కానీ ఈరోజు ఇన్కన్వీనియన్స్ ఉందని అధర్మం వైపు వెళ్ళామనుకోండి, మొదట్లో కన్వీనియన్స్ ఉన్న లాస్ట్కి అంతం జరుగుతుంది అనమాట, ఎలాగైతే దుర్యోధన అండ్ పార్టీకి జరిగింది, రైట్? సో అలా నీతి, నిజాయితీ, ధర్మం వైపు ఎలా ఉండాలి, భగవంతుని పట్టుకొని ఎలా ఉండాలి, జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా క్లారిటీతో ఉండాలి అనే విషయాలు మనము వచ్చే ఫర్దర్ చాప్టర్స్లో అనేది తెలుసుకుందాం. ఓకే, శ్రీమద్ భగవద్గీత కీ జయ, జగద్గురు పతిత పావన్ శ్రీల ప్రభుపాద్ కీ జయ, శ్రీల గురుదేవ్ కీ జయ, నితాయ్ గౌడ్ ప్రేమానందే, హరి హరి బోల్. సో క్షమించాలి నేను చాలా టైం తీసుకున్నందుకు, బట్ ఐ హోప్ మీరు కొన్ని విషయాలు నేర్చుకొని ఉంటారు, ఉపయోగపడేవి అని ఆశిస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా విషయాలు నేర్చుకున్నాం ప్రభుజీ ఒక్క ఫస్ట్ పార్ట్ లోనే మేము అన్ని. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ. హరి బోల్. దండత్ ప్రణామ్. థ్యాంక్ యూ మాధవి. ఎవరికైనా ఏదైనా Thank you, ప్రశ్న ఉంటే ప్రభుజీ. అడగాలని అనుకుంటే మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చు, సో దట్ మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వచ్చు. నేను జస్ట్ ఒక 5-10 నిమిషాలు ఒకవేళ ప్రశ్న
మీరు చెప్పడం మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ క్లాసే అసలు, అంటే చిన్న పిల్లలకు కూడా ఎంత చక్కగా అర్థమయ్యేటట్టు చాలా చెప్పారు. మేము కూడా క్లాసెస్ అటెండ్ అవుతున్నాము, కానీ ఇవాళ చెప్పిందంతా మేము వినలేదు ప్రభుజీ ఎప్పుడు. అంటే మనం మీరు చెప్తుంటారు కదా, ఏది విన్నా ఆ భగవద్గీతలో ఆ రుచి, ఆ సంతోషము, ఆ తృప్తి వేరుంటుందని. అలా మీరు చెప్తా ఉంటే ఇంకా వినాలి. అయ్యో అప్పుడే క్లాస్ అయిపోయిందా అనిపిస్తుంది ప్రభుజీ. మీరు టైం తీసుకున్నా అన్నారు కానీ మాకు ఇంకా అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ ప్రభుజీ. గుడ్. థ్యాంక్ యూ సో ధన్యవాదాలు. మచ్ మాతాజీ. హరే కృష్ణ. భగవంతుని కృప వల్ల, గురువుల కృప వల్ల కొన్నిసార్లు అలా సాధ్యం అవుతుంది. చాలా చాలా బాగా చెప్తారు ప్రభుజీ. నేను మాత్రం క్లాస్ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఎస్ ప్రసాద్ నరేంద్రుని మీరు క్వశ్చన్ ఏమైనా ఉందా అండి? క్వశ్చన్ కాదు ప్రభుజీ, ఎస్ ఇది చెప్పండి. మంగళాచరణం శ్లోకాలు PDF లో ఏమైనా పెట్టగలుగుతారా గ్రూప్ లో కానీ ఏదైనా? ఎందుకంటే మేము రాసుకోలేకపోయినాము. నేను పర్లేదు, నేను ఆ పీడిఎఫ్ కూడా పెడతాను, నేను పాడింది ఆడియో కూడా పెడతాను, సో దట్ మీకు ప్రొనౌన్సియేషన్ కూడా క్లియర్గా ఉంటుంది. యాక్చువల్గా ఈరోజు ఒక తప్పు జరిగింది. నేను మంగళాచరణ్ యాక్చువల్గా 2-3 ట్యూన్స్లో పాడతాను. ఈరోజు నేను స్టార్ట్ ఒకటి చేశాను, కంటిన్యూ ఒకటి చేశాను. బట్ నేను మీకు ప్రాపర్గా మంచిగా ఉండే ఒక ట్యూన్ అనేది, ఒక ఫ్లో అనేది పెడతాను ఆడియోలో, అండ్ ఆ పీడిఎఫ్ కూడా పెడతాను మీకు. ఓకేనా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎస్ థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఎవరన్నా ఏమన్నా అడిగేది ఉంటే, చెప్పేది ఉంటే హరే చెప్పండి. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. యాక్చువల్లీ ఏదన్నా యూట్యూబ్ వీడియో ఒక 1 మినిట్, ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ ఉన్న వీడియోనే నేను అది చూడకుండా స్క్రోల్ చేస్తూ ఉంటాను. అలాంటిది ఈరోజు 1 అవర్ 49 మినిట్స్, 1 అవర్ 50 మినిట్స్ రూమ్ లో చిన్న సౌండ్ చేస్తున్నా, సౌండ్ చేయకండి నాకు అది మిస్ అవుతున్నాను అంటున్నాను ప్రభుజీ. చాలా కాన్సన్ట్రేషన్ గా అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది ప్రభుజీ. డైలీ క్లాసెస్ వింటున్నాను, మార్నింగ్ జపా సెషన్ కూడా. అంతకన్నా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ప్రభుజీ ఫస్ట్ క్లాస్ లోనే. వెరీ చాలా గుడ్. బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఈరోజు చాలా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సో ఇలాగే ఎవ్రీడే మీరు రండి, ఇంకా చాలా విషయాలు మీరు నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మాతృభాష తెలుగు కాదు, మీకు తెలుసుకో. ఎవరు మాతృభాష? మీదే ప్రభుజీ. నాది మాతృభాష తెలుగు కాదు అని అంటున్నారా? అవును. ఎలా గుర్తుపట్టారు ప్రభు? నాకు తెలుసు. ఓ మీకు తెలుసా? బట్ ఎవరికైనా విన్న వాళ్ళకి అనిపించిందా నా మాతృభాష తెలుగు కాదని? అనిపించలేదు ప్రభుజీ. కాదా Yeah. ప్రభుజీ? కాదు, యాక్చువల్గా నేను ఏ భాష మాట్లాడితే అదే నా మాతృభాష లాగా ఉంటుంది. యాక్చువల్గా మా మాతృభాష మరాఠీ. యా. హరి సో బోల్ ప్రభుజీ. బట్ నేను తెలుగు మీడియం చదువుకున్నాను కాబట్టి, తెలుగు వచ్చు. అండ్ నార్త్ ఇండియాలో వర్క్ చేశాను కాబట్టి జాబ్లో, అండ్ ఒక్క నిమిషం. సో నార్త్ ఇండియాలో వర్క్ చేశాను కాబట్టి హిందీ బాగా వచ్చు. అండ్ ఇంకా ఇంగ్లీష్ రాకపోతే బతకనివ్వరు కదా ఈ ప్రపంచంలో, కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సో అట్లా 4 భాషలు యాజ్ ఇట్ ఈస్గా రాయడము, చదవడము, మాట్లాడడం వచ్చు. కానీ మా తెలుగు వాళ్ళ అదృష్టం ప్రభుజీ, తెలుగు నేర్చుకున్న మాతృభాష కాని వాళ్ళు మాకు తెలుగు బాగా చెప్తున్నారు. యా. యాక్చువల్గా నేను ఫస్ట్లో ఇంగ్లీష్ చెప్పేవాడిని, బట్ ఒకరోజు తెలుగు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, నువ్వు చెప్పాలి అని అంటే, అప్పుడు శ్రీల ప్రభుపాదుల బుక్స్ తెలుగు ఇంగ్లీష్ పక్క పక్కన పెట్టుకొని ఇంగ్లీష్లో పదానికి తెలుగులో ఏమంటారు అని, ఎందుకంటే గ్రాంథిక భాష కొంచెం రావాలి కదా, బికాస్ మన వాడుక భాష కంటే కూడా. సో అలా బుక్స్ చదివి చదివి కొంచెం లాంగ్వేజ్ ఇంకా రిఫైన్డ్ అయిందనమాట. సో మీరు కూడా శ్రీల ప్రభుపాదులు వారి బుక్స్ చదివితే మీకు కూడా లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, లైఫ్ లాంగ్వేజ్ కూడా చేంజ్ అవుతుంది. సో ఎస్, ఎనీథింగ్ ఎల్స్? అదర్వైజ్ మనం ఒక చిన్న కీర్తన అనేది చేసి మనం క్లాస్ అనేది ఎండ్ చేయొచ్చు. సో జనరల్గా మనము స్టార్ట్ అనేది మంగళాచరణతో చేసి ఎండ్ అనేది ఏదన్నా ఒక భగవంతుని కీర్తన అనేది చేసి ఎండ్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఓకేనా మీకు నేను పాడితే?
ఎస్ ప్రభుజీ చాలా బాగా పాడతారు వెయిట్ ప్రభుజీ. చేస్తున్నాం ప్రభు, శిక్షాష్టకం మీరు పాడతారని వెయిట్ చేస్తున్నాం. శిక్షాష్టకం అది చాలా బాగా పాడతారు ప్రభుజీ మీరు. ఓకే, సో మాతాజీ శిక్షాష్టకం అడిగారు కాబట్టి సో శిక్షాష్టకం పాడడానికి ప్రయత్నిస్తాను. సో శ్రీ చైతన్య మహాప్రభు భగవంతుడి భక్తుని అవతారంలో వచ్చినప్పుడు ఈ 8 శ్లోకాలు ఇస్తారనమాట. ఈ 8 శ్లోకాల అర్థం మనకి తెలిస్తే మొత్తం కృష్ణ చైతన్యం తెలిసిపోతుంది అనమాట. సో దీన్ని శిక్షాష్టకం అంటాం అనమాట. ఓకే, ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్యేశ్వరం. Sorry. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. श्री श्री शिक्षाष्टकम by श्री चैतन्य महाप्रभु. चेतो दर्पणमार्जनं भवमहादावाग्निर्वापणं श्रेयः कैरवचन्द्रिका वितरणं विद्यावधू जीवनम् आनन्दाम्बुधे वर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनं सर्वात्मस्नपनं परं विजयते श्रीकृष्ण संकीर्तनं नाम्नामकारि बहुधा निज सर्वशक्तिस् तत्रार्पित नियमितः स्मरणेन कालः एतादृशी तव कृपा भगवन् ममापि दुर्दैवमिदृशम् इहाजनिनानुरागः तृणादपि सुनीचेन तरोरिव सहिष्णुना अमानिना मानदेन कीर्तनीयः सदा हरिः न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये मम जन्मने जन्मनेश्वरे भवताद्भक्तिर्हैतुके त्वयि ऐनन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कज स्थितधूलिसदृशं विचिन्तया नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा पुलकैर्निचितं वपु कदा तव नाम ग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्य वा पादरतां पिनष्टु माम् अदर्शनान् मर्महतां करोतु वा यथा तथा वा विदधातु लम्पटो मत्प्राणनाथस्तु सेवना परः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. श्री श्री शिक्षाष्टकम की जय. श्री चैतन्य महाप्रभु की जय. श्री प्रभुपाद की जय. श्री गुरुदेव की जय. गौर प्रेमानंदे. हरि हरि बोल. Thank you so much, Mataji and Prabhuji. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ.
హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో సీ యూ ఆల్ హరే టుమారో కృష్ణ. 2 o'clock. హరి భక్తులందరికీ హరే కృష్ణ. నమో నారాయణ. కృష్ణ నమో ప్రభుజీ. నారాయణ. హరే కృష్ణ. సో మనం సెకండ్ చాప్టర్ అని స్టార్ట్ చేద్దాం. అండ్ రేపు ఐ ట్రై టు ఫిక్స్ ఇట్ టు 8 to 9. ట్రై. ఓకే. Okay, thank వాంఛా you. కల్పతరుభ్యశ్చ కృపా Thank you, సింధుభ్యో Prabhuji. వైష్ణవానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. श्रीमद् జై भगवद गीता की जय. श्रील జై ప్రభుపాద్ की जय. జై. థ్యాంక్ యూ. హరే కృష్ణ. గుడ్ నైట్. రికార్డింగ్ అనేది నేను కాసేపు అయిన తర్వాత గ్రూప్లో షేర్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. గుడ్ నైట్. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ.